చాలా రోజుల తర్వాత మన ఆఫీస్ కేంద్రంగా ప్రెస్ మీట్ జరుగుతుంది. చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడు మాత్రమే నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాననే విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా అతి ముఖ్యమైన విషయాలే మీ ముందు ప్రస్తావిస్తాను. దురదృష్టవశాత్తు నమ్మించి మోసం చేసే వాళ్ళ ప్రకటనలో పేజీలకు వస్తున్నాయి. ఆధారాలు చూపెడుతూ వాస్తవాలు మాట్లాడుతుంటే అవి స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా రావట్లేదు. ఇది బాధాకరం. కొంత మీరు ఈ విషయంలో కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి నిర్వీర్యం చేస్తున్నాడు. అందుకు డీజీపీ తోడ్పాటును అందిస్తున్నాడు. లాకప్ డెత్ గురై మరణించిన మరియమ్మ మదిర నియోజకవర్గానికి సంబంధించిన మహిళ. మదిర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, శాసనసభ పక్ష నాయకుడు, దళితుడే కావచ్చు, మల్లు బట్టి విక్రమార్క కేసీఆర్తో కుమ్మక్కైనట్టున్నది. అందుకనే వాస్తవాల మీద ప్రశ్నించాల్సిన మల్లు బట్టి విక్రమార్క మౌనంగా ఉన్నాడు. ఇంకా మరియమ్మ కేసు విషయంలో దళితులకు ఆత్మస్థైర్యం కల్పించిండు కేసీఆర్ అని చెప్పి ఆయనకు వంతపాడిండు, భజన చేసిండు. దాదాపు లాకప్ డెత్ జరిగి 2 వారాలు, మరియమ్మ మరణించి 2 వారాలు. ఇంతవరకు పోలీసులను సస్పెండ్ చేసినట్టు కనిపిస్తున్నది. కుటుంబాన్ని కేసీఆర్ ఏదో ఆదుకున్నట్టుగా కనిపిస్తున్నది. సస్పెండ్ చేయడం అంటే పోలీసుల మీద ఏదో చట్టపరమైన చర్య తీసుకున్నట్టుగా ప్రజల్ని నమ్మిస్తున్నారు. కుటుంబాన్ని కేసీఆర్ ఏదో ఆదుకున్నట్టుగా కొంత ఎక్సైజ్ ప్రకటన చేస్తే కేసీఆర్ చాలా ఔదార్యాన్ని ప్రకటించిండు ఆ కుటుంబం మీద అని చెప్పి ప్రకటనలు రప్పించుకుంటున్నారు. దానికి మల్లు బట్టి విక్రమార్క గారు కూడా వంత పాడాడు. దీంట్లో అసలు విషయం ఏంటంటే ఇంతవరకు మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఎఫ్ఐఆర్ నమోదవుతే ఆటోమేటిక్గా మర్డర్ కేసు. అది ఒకసారి మర్డర్ కేసు నమోదవుతే ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా వర్తిస్తుంది.
అంటే కేసీఆర్ ఏదో సస్పెండ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేసినట్టుగా సమాజాన్ని నమ్మిస్తే ఏదో చర్యలు తీసుకున్నట్టుగా సమాజం భావించుకోవాలని అనుకుంటుండు. అంటే దళితుల మీద దాడులు జరిగినా, దళితుల మీద ఎవరు చేసినా నేను సహించను అని చెప్పి మాట్లాడుతూ సమాజాన్ని, ముఖ్యంగా దళిత వర్గాలను నమ్మించే ప్రయత్నం చేశాడు. మరియమ్మ హత్యకు గురైన తర్వాత పోలీసుల చేత ఎక్స్రేసే పేరుతో ముఖ్యమంత్రి స్వయాన 15 లక్షలు కొడుకుకు ఉద్యోగం, 2 ఆడపిల్లలుంటే 10 లక్షలు. ముఖ్యమంత్రి గారికి దళితుల మీద ఎంతో ఔదార్యం ఉన్నది కాబట్టిగానే అంత డబ్బు వెచ్చించిండు. వెంటనే ఉద్యోగ నియామక పత్రం కూడా అందించేటట్టు చేసిండని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి పోలీసులు కొట్టి చంపిండనే విషయంలో డీజీపీకి స్పష్టమైన అవగాహన ఉన్నది, సమాచారం ఉన్నది. పోలీసుల చిత్రహింసల వల్లనే మరియమ్మకు పెట్టే చిత్రహింసల వల్లనే మరియమ్మ చనిపోయిందనే విషయం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది, పోలీసుల వద్ద నుంచి సమాచారం ఉన్నది. అందుకు అనుగుణంగా వెంటనే మర్డర్ కేసు నమోదు చేయాలి. కానీ డీజీపీ అక్కడికి పోయి సందర్శించిండు. మరియమ్మ కొడుకు అనారోగ్యంగా ఎట్లా ఉన్నాడో ప్రత్యక్షంగా చూశాడు. వాస్తవానికి పోలీసులు పెట్టిన చిత్రహింసలకు మరియమ్మ కొడుకే ముందు చనిపోవాలి. మీరు ఏ అధికారి పైన, ఏ నాయకుడి పైన ఆయన ఫోటోలు మీరు చూస్తున్నారు కదా, బోర్లో పడుకొని మాత్రమే ఆయన ఫోటో కనిపిస్తుంటుంది. వెల్లకిలా పడుకోలేడు. కారణం ఏంటంటే ఎన్ను మొత్తం శరీరం కింద పిరుదుల వరకు పెట్రోల్ తగలబెట్టుకుంటే శరీరం ఎట్లయితే మొత్తం చర్మం మొత్తం ఊడిపోతుందో, ఎన్ను మొత్తం పిరుదుల వరకు, తొడల వరకు శరీరం ఊడిపోయింది. ఇది డీజీపీ కల్లారా చూశాడు. నా ముందే నా తల్లిని చిత్రహింసలు పెట్టారు, నా చేతిలోనే చనిపోయింది అని చెప్పాడు. స్పష్టం. ఈయన అన్ని చిత్రహింసలు పెట్టినా, శరీరం మీద మొత్తం చర్మం ఊడిపోయేటట్టుగా కొట్టినా యువకుడు కాబట్టి తట్టుకోగలిగిండు. ఆధారాలు చూసిండు. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా, ఏ అధికారి చూసినా కూడా ఆయనను బోర్ల పడుకున్నట్టుగానే చూపెట్టారు, కానీ వెల్లకెళ్ళ చూపెట్టలేకపోయారు. నేను ప్రత్యక్షంగా చూశాను. పెట్రోల్ పోసుకొని తగలబడితే శరీరం మీద ఉండబడే మొత్తం చర్మం ఎట్లయితే ఊడిపోతుందో అట్లా ఊడిపోయింది. ప్రత్యక్షంగా డీజీపీ గారు చూశారు కదా. మరి డీజీపీ గారు ప్రత్యక్షంగా చూసినప్పుడు నా చేతిలోనే నా తల్లి చనిపోయింది చిత్రహింసల వల్ల అని చెప్పినప్పుడు, స్పష్టంగా ఆధారాలు కూడా కనిపిస్తున్నప్పుడు డీజీపీ గారు వెంటనే చేయాల్సింది, కనీసం అక్కడికి వెళ్ళక ముందు కాకపోయినా వెళ్ళినాక చేయాల్సింది ఏంటంటే వెంటనే మర్డర్ కేసు నమోదు చేయాలి. మర్డర్ కేసు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎస్సీ/ఎస్టీ కేసు వస్తుంది. ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదు కాలేదు. మర్డర్ కేసు నమోదు అవుతాయి, ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు. ఇప్పుడు నేను అంటున్నాను, పోలీసుల మీద మర్డర్, అది లాకప్ డెత్ కేసు లేనప్పుడు, అసలు అది మర్డర్ కేసు కానప్పుడు, మరి అక్కడ ఎస్ఐలను, కానిస్టేబుల్ని ఎందుకు సస్పెండ్ చేశాడు? ఎవరు నమ్మించడానికి సస్పెండ్ చేశారు? ఎస్ఐని, కానిస్టేబుల్ను ఎవరిని నమ్మించడానికి సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము 2 అమ్మాయిలకు 10 లక్షలు, అబ్బాయికి 15 లక్షలు ఇస్తామని చెప్పి ఎందుకు ప్రకటన చేశాడు? అంత అవసరం ఏమున్నది? అంటే సమాజం దృష్టి నుంచి మర్డర్ కేసును లేకుండా చేయడానికే, ఇక కేసీఆర్ ప్రభుత్వం దళితుల పక్షాన గట్టిగా నిలబడ్డదని నమ్మింపజేయడానికే వాళ్ళని సస్పెండ్ చేశారు. ఏదో ఆదుకునే ప్రయత్నం చేశారు, నమ్మించే ప్రయత్నం చేశారు.
మీ దృష్టికి నేను తీసుకొచ్చే విషయం ఏంటంటే రేపు లేదా ఎల్లుండి నేను స్వయాన డీజీపీ గారిని కూడా కలుస్తాను. రేపు నాది హుజరాబాద్ పర్యటన ఉన్నది. కనీసం 5వ తారీఖు నాడు 4 వేరే పర్యటన ఉన్నది ఖమ్మం జిల్లాలో. 5వ తారీఖు నాడు నేను డీజీపీ అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తాను. ఈ 48 గంటల్లోపు డీజీపీ స్వతంత్రుడవుతే, లాకప్ డెత్లోనే మరియమ్మ చనిపోయిందని చెప్పి ఆయన నమ్మితే మర్డర్ కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. మర్డర్ కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఎస్సీ యాక్ట్ పెట్టాలి. రెండోది, కేసీఆర్ గారు మా మీద ఆ కేసును తప్పించడానికి అతి ప్రేమ చూపించే ప్రయత్నం చేశాడు. మరియమ్మ కుటుంబం మీద అతి ప్రేమ చూపెట్టినట్టుగా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగమే అబ్బాయికి ఉద్యోగం నియామక పత్రం అందించారు. 15 లక్షలు అబ్బాయికి ఇచ్చారు. 10 లక్షలు కుటుంబానికి, 2 ఆడపిల్లలకి ఇచ్చారు. నేను ఏమంటానంటే, మా డబ్బులు మాకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎక్స్చేసి ఎందుకు ప్రకటించాలి? మీరు గమనించండి, నేను వాళ్ళు డబ్బులు పంపిణీ చేసిన రోజే మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన సీనియర్ నాయకుడు, శాసనసభలో మాట్లాడాల్సినోడు, ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినోడు. ఎంపీ నామనాగేశ్వరరావు గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, మంత్రి అజయ్ గారు ఉన్నారు. పంపిణీ చేశారు. వాళ్ళని పంపిణీ చేసిన తర్వాత వాళ్ళు చేశారు. ఊరంతా బ్యానర్లే, స్వాగత బ్యానర్లు వాళ్ళకు. అంటే ఎక్స్ప్రెస్ ఇవ్వడానికి వెళ్ళడానికి పోయినప్పుడు ఒక పండుగ వాతావరణంలాగా మొత్తం ఊరంతా శుభ్రం చేసి, ఒక పండుగ వాతావరణంలాగా మొత్తం ఏదో కొత్తగా నిర్మాణం చేపడితే ఎట్లయితే స్వాగతాలు కడతారో అట్లాంటి స్వాగతాలు కట్టుకున్నారు వాళ్ళందరూ కలిసి. అది వాళ్ళ ఇష్టం అనుకుందాం, వాళ్ళ విఘ్నతతో వదిలేద్దాం అనుకున్నాం. కానీ ఆ 35 లక్షల డబ్బు, అంటే అబ్బాయి పేరుతో ఇచ్చిన 15 లక్షలు, 2 అమ్మాయిల పేరుతో ఇచ్చిన 10 లక్షలు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వలేగా. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వలే కదా. ఎగ్జాంపుల్, ప్రియాంక రెడ్డి అత్యాచారం కూడా హత్య గురైంది. ప్రియాంక రెడ్డి గారు అత్యాచారం కూడా హత్య గురైనరు. సరే, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి, సరే నిందితులను ఏం చేసిండో మనం చూసాము. ఆ కుటుంబాన్ని ఆదుకునే పేరుతో కేసీఆర్ గారు 20 లక్షలు ప్రకటన చేసిండు. మరి 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు? ముఖ్యమంత్రి దగ్గర సహాయ నిధి 100 కోట్లు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి సహాయ నిధి దగ్గర ఉండబడే 100 కోట్ల నుంచి 20 లక్షలు ఇచ్చేశారు. అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మాత్రమే ప్రియాంక రెడ్డి కుటుంబానికి అందింది. ఓకే, సైన్యం చేతిలో చైనా సైన్యం చేతిలో చనిపోయిన సంతోష్ కుమార్ గారు ఉన్నారు. ఆదుకోవాల్సిందే. సీఎం ఒక 5 కోట్లు ప్రభుత్వ సహాయ నిధి నుంచి ప్రకటన చేశాడు. అది ఎక్కడి నుండి వెళ్ళిపోయింది? ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళిపోయింది. 5 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నుంచి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ మరియమ్మ కుటుంబానికి ఎక్స్చేసి ప్రకటన చేసింది ఎవరు? ముఖ్యమంత్రే. ముఖ్యమంత్రి దగ్గర 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు సహాయ నిధి పేరుతో ఉన్నది కదా. మరి ఆ 35 లక్షల రూపాయలు ఎక్కడి నుండి వెళ్ళాలి? ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళాలి. కానీ మా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇచ్చారు కదా, మా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి డబ్బులు తీసి ఇచ్చారు కదా. మా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి మా డబ్బులు నువ్వు తీసేయడానికి నువ్వెందుకు ప్రకటన చేయాలా? మా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి, మా ఎస్సీ కార్పొరేషన్ నుంచి మా వాళ్ళకు సహాయం చేయడానికి నువ్వెందుకు ప్రకటన చేయాలి? అట్లా చేసుకోదలుచుకుంటే మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు లేరా? లేదా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు లేరా? దళిత కుటుంబం బాధలు ఉన్నది కాబట్టి మేము మా సాంఘిక సంక్షేమ శాఖ నుంచి, మా నిధుల నుంచి కొంత మేము సహాయం చేస్తామని చెప్పి ఆదుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదా? అంటే గొప్పలోకి చెప్పుకోవడానికోమో కేసీఆర్ ఎక్స్చేసి ప్రకటన చేస్తాడు, దళితుల్ని నమ్మించడానికి మభ్యపెట్టడానికోమో ముఖ్యమంత్రి ఇట్లాంటి ప్రకటన చేస్తాడు. కానీ మమ్మల్ని ఆదుకోవడానికి మాత్రం ఆయన దగ్గర డబ్బు మాత్రం రూపాయి తీయడు.
సాక్ష్యం. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి నీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉండబడే ముఖ్యమంత్రి సహాయ నిధి బడ్జెట్ నుంచి ₹1 తీసియాడు. తర్వాత మర్డర్ కేసు నమోదవుతే, ఎస్సీ ఎస్టీ కేసు నమోదవుతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం తీసింది ఎవరు? కేంద్రం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం తీసింది ఎవరు? కేంద్రం. ఒకసారి మర్డర్ కేసు నమోదైనా, ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనా కేంద్ర చట్టాల మేరకే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధుల మేరకే వాళ్ళకి సహాయసహకారాలు అందాలి, చట్టపరంగా అందాలి. నీ మొసలు కన్నీరు అవసరం లేదు, మాకు అవసరం లేదు, చట్టపరంగా అందాలి. ఇప్పుడు చట్టపరంగా మాకు వచ్చేదాన్ని కూడా గండి కొట్టాడు. చట్టపరంగా మాకు వచ్చేదాన్ని గండి కొట్టాడు. చట్టపరంగా మాకు వచ్చేది ఇంతకంటే 4 రెట్లు ఎక్కువ కదా. కేసీఆర్ ప్రకటించిన దానికంటే 4 రెట్లు మాకు ఎక్కువ కదా. అంటే మర్డర్ కేసు లేకుండా చేసి సస్పెండ్ చేసేమో, పోలీసుల మీద ఏదో చర్యలు తీసుకున్నట్టుగా నటించి, ఎక్స్చేసే ప్రకటించి మా డబ్బులు మా చేతిలో మాకు పెట్టి మాకు 3 నామాలు పెట్టే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నేను అంటున్నా, ఒక మర్డర్ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదవుతే కుటుంబానికి ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుంది, చట్టపరంగానే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా. ఇక కేసీఆర్ ఉద్యోగం ఇస్తాను ప్రకటన చేయాల్సిన అవసరం మాకు ఎందుకు? ఆయన దయాదక్షిణలో మా ఉద్యోగం వచ్చింది ఆడ. మర్డర్ కేసు నమోదవుతే, ఎస్సీ ఎస్టీ కేసు నమోదవుతే అక్కడ ఉద్యోగం చట్టపరంగా మాకు వస్తుంది కదా, యాక్ట్ ప్రకారంగా. రెండోది, ఎక్స్గ్రేషియా కుటుంబానికి వస్తుంది కదా. మర్డర్ కేసులో మినిమం 10 లక్షలు ఎక్స్గ్రేషియా వస్తుంది కదా. అంతకంటే ముఖ్యంగా 3 ఎకరాల భూమి కొనుగోలు చేయాలి కదా. 3 ఎకరాల భూమి కొనుగోలు చేయాలి కదా. వాళ్ళకు ఎక్కడ అమ్మేటోళ్ళు ఉంటే, ఎక్కడ దొరికితే అక్కడ 3 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వాలా. నేను ఆ కోమట్లగూడెం మా ఊరికి వెళ్ళినప్పుడు ఇక్కడ భూమి ఎంతకు దొరికిందని అడిగితే మినిమం 30 నుంచి 35, 40 లక్షలు ఉందని చెప్పేశారు. అంటే 3 ఎకరాలు ఆటోమేటిక్గా కొనియక తప్పదు, నీ నిధుల నుంచి కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధుల నుంచి దీనికోసమే కేటాయించిన నిధులు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రారంగానే పునరావాసం కల్పించడానికి కావాల్సిన నిధులు ఉంటాయి. వాటి నుంచే 3 ఎకరాలు కొనియాలి కదా. 3 ఎకరాలు మినిమం ₹1,00,00,000 అక్కడనే అవుతుంది కదా. 3 ఎకరాలు ₹1,00,00,000 అక్కడనే అవుతుంది కదా. ఆడ ఖచ్చితంగా కుటుంబానికి ఇల్లు కట్టియాలని ఉంటుంది కదా. పిల్లలు ఏ స్థాయిలో చదువుకున్నా ఉచితంగానే చదివించే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్కి లేకపోవడం వల్ల అవి మాకు లేకుండా పోయినాయి కదా. అంటే నువ్వు మభ్యపెట్టడానికేమో ఇన్ని చేశావు, అరెస్ట్ కాకుండానూ కుట్రలు చేసినావు, అసలు నేరమే జరగకపోతే ఎక్స్గ్రేషియా ఎందుకు? నేరమే జరగకపోతే సస్పెన్స్ ఎందుకు? ఇది ముఖ్యమంత్రి నేరుగా ఆయన మాటల్ని, ఆయన డ్రామాలని పసిగట్టలేనంత పరిస్థితులు మా దళిత సమాజం ఉన్నదని అనుకోవద్దు. నీకు అమ్ముడు పోయేటోళ్ళు, నీకు గులాంగిరి చేసేటోళ్ళు, నీ దగ్గర డబ్బులకో పదవులకో ఆశపడేటోళ్ళు సరెండర్ అవుతారేమో కానీ దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షాన గట్టిగా పోరాటం చేసేవాళ్ళు నీ దగ్గర సరెండర్ కావాల్సిన అవసరం లేదు. సరెండర్ కావాలి. ఈ నేపథ్యంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డీజీపీకి వాస్తవాలు తెలిసినా కూడా ఆయన ముందుకెళ్ళకపోవడానికి కారణం కేసీఆర్ నుంచి డైరెక్షన్ రాకపోవడమే. ఇప్పుడు కేసీఆర్ సస్పెండ్ చేయమంటేనే డీజీపీ చేశాడు. అంతేనా? ఏమన్నా డీజీపీకి సోయి లేదా? ముఖ్యమంత్రి చెప్పేంత వరకు డీజీపీ మౌనంగా ఉంటాడా? డీజీపీకి సోయి లేదా? 100% 95% పోలీస్ యంత్రాంగం వాళ్ళ విధులను నేను గౌరవిస్తా. సమాజం కోసం వాళ్ళ విధులు నిర్వహిస్తుండ్రు. కానీ 195% పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో ఎన్నో శ్రమ కొడుతుండ్రు, త్యాగాలు చేస్తుండ్రు, నేను గౌరవిస్తా. కానీ ఇట్లాంటి లాకప్ డెత్తులు లేదా అత్యుత్సాహంతో చేసే కొన్ని సంఘటనల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మచ్చ వస్తుంది కదా.
ఆ మచ్చను కడిగేసుకోవడానికి దోషులను కాపాడతారా? ఆ మచ్చను కడిగేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మీరు దోషులను కాపాడుకొని ఇంకా మచ్చను మరిన్ని మచ్చలు పెంచుకుంటారా? మేము డిపార్ట్మెంట్ని మొత్తం దోషి అంటున్నామా? లాకప్ డెత్కు కారకులైన పోలీసులను మాత్రమే చట్టపరంగా శిక్షించమంటున్నాం. నువ్వు శాఖపరమైన సస్పెండ్ చేసి ప్రజలు నమ్మించి ఇంకో 2 నెలలకు తీసుకుంటారు వాళ్ళను, ఇంకో 2 నెలలకు తీసుకుంటారు వాళ్ళను. అయితే అది మర్డర్ కేసు కాకుండా పోయిందా? మీకు ఒక విషయం చెప్పనా, గ్రామాల్లో జరిగేది దళితుల మీద గిరిజనుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు దళితేతరులు ముఖ్యంగా భూస్వామ్య వర్గం ఉన్నత వర్గాలు చేసినప్పుడు మొట్టమొదలు చేసే పని ఏంటంటే కేసు నమోదు కాకుండా అడ్డుకుంటారు. కేసు నమోదైన తర్వాత అది డిపార్ట్మెంటు సీరియస్గా తీసుకోకుండా చేయడానికి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కాంప్రమైజ్ చేయించుకుంటారు. కాంప్రమైజ్ చేయించుకునేంతవరకు వీళ్ళకి అవకాశం డిపార్ట్మెంట్ ఇస్తుంటుంది, పైన ఆదేశ ఇస్తుంటుంది. ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు లాకప్ డెత్లో ఎవరైతే నిందితులో వాళ్లకు మధ్యవర్తి వాళ్ళకు కాపాడడానికి మధ్యవర్తే కేసీఆర్. కొంతమంది పెద్దలు జరిగిందేదో జరిగింది వదిలిపెట్టమని గ్రామాల్లో తీర్పులు జరుగుతుంటాయి. జరిగిందేదో జరిగింది, అయిపోయింది, గింత తీసుకొని కేసులో రాజీ పడవద్దు అని అంటారు. ఇప్పుడు నేను 35 లక్షలు ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, వాళ్ళని సస్పెండ్ చేశాను కాబట్టి ఇక నువ్వు ఇంతటితో నువ్వు ముగించమని చెప్పి బట్టితో రాజీ కుదుర్చుకున్నాడు. బట్టి దానికి రాజీ పడ్డాడు. బట్టితో ఆయన నియోజకవర్గం కదా, లేదా బట్టి ఎప్పుడు ఒక దళిత విషయంలో సీరియస్గా తీసుకున్నాడు? నాకు తెలిసి సిరిసిల్లలో కూడా ఒక లాకప్ డెత్ జరిగింది, దాన్ని తప్పించారు. మంత్రిలో కూడా లాకప్ డెత్ జరిగింది, దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు బట్టి. కానీ ఇక్కడ తీసుకున్నట్టుగా చేసిండు, మళ్ళీ దాన్ని కాంప్రమైజ్ అయిపోయిండు. తీసుకున్నట్టే చేసిండు, కాంప్రమైజ్ అయిపోయిండు. నేను మళ్ళీ బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, అసలు మీరు అది మర్డర్ కేసు అనుకుంటుండ్రా కాదనుకుంటుండ్రా? అసలు లాకప్ డెత్ అనుకుంటుండ్రా, లాకప్ డెత్ కాదనుకుంటుండ్రా? మీరు మొన్న ఆ కుటుంబానికి ఇచ్చిన డబ్బు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన డబ్బా, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిన డబ్బా? దీనికి మళ్ళీ బట్టి విక్రమార్క జవాబు చెప్పాలి. దళితుల్ని ముఖ్యమంత్రి విషయంలో మోసం చేసినోడు కేసీఆర్, రాజకీయ ప్రాతినిధ్యాన్ని మంత్రివర్గంలో దళితుల సంఖ్యను తగ్గించినోడు కేసీఆర్, 3 ఎకరాల భూ పంపిణీ చేయకుండా మోసం చేసినోడు కేసీఆర్, శ్మశాన వాటికల పేరుతో, పల్లె ప్రకృతి వనాల పేరుతో, రైతు వేదికల పేరుతో, కలెక్టర్ కార్యాలయ పేరుతో, వాళ్ళ పార్టీ కార్యాలయ పేరుతో దళితుల అసైన్మెంట్ భూములను తీసుకున్నది, గుంజుకున్నది కేసీఆర్. నువ్వు దళిత సాధికారత మీద ప్రతిపక్ష నాయకుడిగా చర్చలకు వెళ్ళి మర్డర్ కేసు పెట్టు అని చెప్పి మాట్లాడాల్సిన బట్టి, దళితుల్ని నమ్మించి మోసం చేసిన ఇన్ని అని చెప్పి మాట్లాడాల్సిన వ్యక్తి, మా భూముల్ని 100 ఎకరాలు 1000 ఎకరాల భూములను గుంజుకున్నవని గట్టిగా నిలదీసి అవసరం అంటే వాకౌట్ చేసి బయటకు రావాల్సిన బట్టి కేసీఆర్ దళితులను ఆదుకోవడానికి చాలా గట్టి చర్యలు తీసుకుంటుండు. మరియమ్మ కుటుంబం విషయంలో చాలా ఆత్మస్థైర్యం ఇచ్చిండని చెప్పి మాట్లాడతావా? దళిత సమాజానికి ఇట్లాంటి లీడర్ తయారు కావడం వల్లనే తలదించుకుంటుంది. ఇట్లాంటి అమ్ముడుపోయే లీడరు, సరెండర్ అయ్యే లీడర్లు తయారు కావడం వల్లనే ఇట్లా తయారైంది. ఎట్లాగో టీఆర్ఎస్లో ఉండబడే దళిత లీడర్లకు అస్తిత్వం లేదు, ఆత్మగౌరవం లేదు. అధికార పార్టీలో ఉండబడే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, దళిత ఎమ్మెల్యేలకు, దళిత మంత్రికి, దళిత మాజీ మంత్రులకు, దళిత ఎంపీలకు ఆత్మగౌరవం లేదు, వాళ్ళ అస్తిత్వం లేదు. కేసీఆర్ కాళ్ళ దగ్గర వాళ్ళు తాకట్టు పెట్టారు, వాళ్ళ తలల్ని తాకట్టు పెట్టుకున్నారు. వాళ్ళకి అస్తిత్వం లేదు. దళిత సమాజానికి ఎట్లా అస్తిత్వం కల్పిస్తారు వాళ్ళు? కానీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉండబడే నువ్వు ప్రశ్నించడానికి ఆయుధాలుంటే, కేసీఆర్ని నిలదీయడానికి ఆయుధాలుంటే, ఆయుధాలన్నీ పడేసి కేసీఆర్కి భజన చేయడానికి సాధికారత సమావేశంలో పోవాలన్నా? కేసు ఎందుకు పెట్టలేదో చెప్పు. మర్డర్ కేసు కాదా అది? ఈ విషయంలో
కేసీఆర్ గారే కేసు నీరు గారుస్తున్నాడు, కేసు కాకుండా చేశాడు అంతే. కేసీఆర్ ఆదేశిస్తే ఇప్పటికీ డీజీపీ అక్కడికి పోయి చూసినోడే కదా. డీజీపీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన సొంత జిల్లా కూడా అది, ఖమ్మం జిల్లా ఆయన సొంత జిల్లా కూడా. నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ మీద కొంతనన్నా సమాజంలో కొంత అభిమానం గౌరవం ఉన్నది, కొంత స్వతంత్రంగా వివరిస్తున్నారు అని చెప్పి. కానీ ఈ విషయంలో నువ్వు కోల్పోయావు. మరియమ్మ విషయంలో మీరు కోల్పోయారు. మీరు కళ్ళ ముందు చూసింది మరియమ్మ కొడుకు శరీరం మీద ఉన్న గాయాలు ఎట్లున్నాయి, వెన్ను నుంచి మొదలుకొంటే తొడల వరకు, పైనుంచి తొడల వరకు ఎట్లున్నాయి, మొత్తం తగలబడితే మొత్తం శరీరంలో ఉండబడే ఏదైతే చర్మం ఉన్నదో ఊడిపోయి ఉన్నది. మరి ఆ అబ్బాయి మీదనే అంత జరిగినప్పుడు, అట్లాంటి ఘటన అమ్మాయి మీద జరిగినప్పుడు అది తట్టుకోలేక ఆమె చనిపోయింది కదా. మీతో వెళ్ళకెళ్ళ కూర్చొని ఎందుకు మాట్లాడలేకుండా పోయిండు? మీతో కూర్చొని ఎందుకు మాట్లాడలేకుండా పోయిండు మరియమ్మ కొడుకు? కనీసం వెళ్ళకెళ్ళ పడుకొని ఎందుకు మాట్లాడలేకుండా పోయింది మిమ్మల్ని చూసుకుంటూ? బోర్లనే పడి ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా బోర్లనే ఉంటాను ఎందుకుంటూ? నువ్వు ఇప్పి కూడా చూసావు కదా. మరి కొడుకు మీదనే గంత జరిగినప్పుడు ఆయన తట్టుకున్నాడు, యువకుడు కాబట్టి. ఆమె మీద జరిగింది కాబట్టి తట్టుకోలేక చనిపోయింది. ఇది ప్రాథమికంగా తెలుసు కదా. ప్రాథమికంగా తెలిసినప్పుడు మర్డర్ కేసు పెట్టకుండా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, పోలీసు వాళ్ళు మీకు అండగా నిలబడతారు, డిపార్ట్మెంట్ మీద అండగా ఉండంటే మీరు కుటుంబానికి అండగా ఉన్నట్టు కాదు. మీరు చేయాల్సిన పని ఆదుకునే పని కాదు, చట్టపరంగా మీరు కేసు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేసే పని. చట్టపరంగా మీరు కేసు పెట్టి అరెస్ట్ చేసే పని కాదు. ఆ పని మీరు చేయకుండా ఇంకో పని మీరు చేస్తారేంటి? మళ్ళీ చెప్తున్నాం, ఆ లాకప్ డెత్ గురించి మాట్లాడమంటే పోలీసులందరినీ దోషి చేసినట్టు కాదు. మేము ఇప్పుడు కూడా పోలీసులందరినీ దోషి చేయం. వాళ్ళ విధులు, వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ శ్రమ, వాళ్ళ త్యాగాలు గౌరవిస్తాం. కానీ గౌరవిస్తాం అనే అంశంతో జరిగిన ఘటన కాడ మేము మౌనంగా ఉండలేము కదా. జరిగిన ఘటన కాడ మౌనంగా ఉండలేము కదా. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం, లాకప్ డెత్ కేసు సంబంధించిన విషయంలో వాళ్ళ మీద మర్డర్ కేసు వెంటనే నమోదు చేయాలి, యాక్ట్ నమోదు చేయాలి. ఆటోమేటిక్గా చట్టపరంగా రావాల్సింది మాకు వచ్చేస్తే. ఇది చేయకుండా కేసీఆర్ డ్రామాలాడినా, డీజీపీ ముందుకెళ్ళకపోయినా, సొంత నియోజకవర్గం నుంచి దళిత మహిళ హత్యకు గురైనా కూడా దాన్ని కూడా వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కేసీఆర్ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి ప్రయత్నం బట్టి లాంటి వాళ్ళు చేసినా దళిత సమాజం అంగీకరించదు, మేము అంగీకరించమనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రెండో కోణం చెప్తున్నా నేను, ఈ దేశంలో శాంతి భద్రతలను, అందుకు అనుగుణమైన వ్యవస్థను కాపాడాల్సిన కొన్ని రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి వాళ్ళ విధులు నిర్వహిస్తలేరు. రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి వాళ్ళ విధులు నిర్వహిస్తలేరు. ఒక మాటలు చెప్పాలంటే, ఒక సిబిఐ వ్యవహరించేటప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలో వాళ్ళకు సమాచారం ఉంటే, ఆధారం ఉంటే వాళ్ళ కేసులు స్వతంత్రంగా పెట్టాలి. ఒక ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ ఎవరు అక్రమ సంపాదన పరులో వాళ్ళ విషయం మీకు సమాచారం వస్తే, ఆధారం ఉంటే వాళ్ళని కేసులు పెట్టి చట్టపరంగా అది చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడి, ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి గురించి మాట్లాడాను, సిబిఐ అయినా ఈడీ అయినా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే పోలీస్ యంత్రాంగం వాళ్ళ దగ్గరికి కేసులు వస్తే, ఆ కేసులు ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు ఎవరి మీదనైనా తీసుకోవాలి. కానీ కేంద్రంలో ఉండబడే సిబిఐ అయినా, ఈడీలైనా, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండబడే పోలీస్ యంత్రాంగమైనా సమాచారాలు, ఆధారాల మీద ఆధారపడతలేరు. సిబిఐ, ఈడీ అయితేనేమో కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే పనిచేస్తుంది, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసు పెట్టాలనే విషయంలో. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం అయితే ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టకూడదు, ఎవరిని అరెస్ట్ చేయకూడదో అధికారంలో ఉన్న వాళ్ళు ఆదేశిస్తున్నారు. ఇక్కడ చట్టాలు, రాజ్యాంగ పరిధిలో పనిచేసే శిష్టాలు లేవు. ఇక్కడ చట్టాలు, రాజ్యాంగ పరిధిలో పనిచేసే శిష్టాలు లేవు, కనుమరుగైపోతున్నాయి. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు గండి కొట్టడమే.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను పెకిలించడమే. అందువల్ల కేంద్రంలో ఉండబడే సిబిఐ అయినా ఈడీలైనా అధికారుల వల్ల ఆదేశాలు కాదు, మీకు ఉండబడే సమాచారం ఆధారాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఉండబడే పోలీస్ యంత్రాంగమైన ముఖ్యమంత్రుల అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆదేశాలు కాదు, మీకు ఉండబడే సమాచారం ఆధారం బట్టే ముందుకెళ్ళాలి. అది ఎవరి మీదనైనా సరే. కానీ అలా జరగట్లేదు. అలా జరగకపోవడం వల్ల మా దళితులకు, ముఖ్యంగా మా దళితులకు గిరిజనులకు మాత్రమే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నదనేసి కూడా మీరు చూసుకుంటున్నాను. మేము ఫిర్యాదు చేస్తే మా మీద జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలు, మమ్మల్ని మోసాలకు సంబంధించిన విషయాలు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును నెలల తరబడి పక్కకు పెడతారు. కానీ మా మీద అధికారం ఉన్న వాళ్ళు ఆదేశిస్తే అర నిమిషం కూడా అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేస్తారు. సమాచారం ఆధారం మీద కాకుండా ఆదేశాల మీదనే పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని నేను మా సమస్యలను ఎట్లా నిర్లక్ష్యం చేస్తారో ఒక 3, అదే అధికారం ఉన్న వాళ్ళు ఆదేశిస్తే మమ్మల్ని ఎట్లా వేధిస్తారో ఒక 3 నిర్దిష్టమైన సాక్ష్యాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇంపార్టెంట్ విషయాలు 1 నిమిషంలో 2 నిమిషాలు. ఈ మధ్య కాలంలో కరీంనగర్లో ఒక టీఆర్ఎస్ అధికారం ఉండబడే సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ వీళ్ళందరూ ఏ స్టేషన్ బాబుసాయిపేటకు సంబంధించిన ఆడ దళితుల మీద దాడి జరిగింది. దాడికి సంబంధించిన విషయంలో ఇది శరీరం మొత్తం కమిలిపోయింది. ఇది మీరు చూస్తే ఇది స్పష్టంగా అర్థమైపోయింది. ఇది చూస్తే మీకు అర్థమైపోయింది. ఓకే, కేసు నమోదైంది. కేసు ఎస్సీ కేసు నమోదైంది. అరెస్ట్ లేదే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసుపై డిఎస్పీ విచారణల పేరుతో రోజులు, వారాలు, నెలలు గడుస్తూనే ఉంటాయి, అరెస్టులు చేయరు. ఇంకేం చేస్తారంటే తప్పించుకొని తిరుగుతుండ్రనే పేరుతో వాళ్ళకు డైరెక్షన్ ఇస్తారు. మీరు హైకోర్టుకి వెళ్ళి మీరు అరెస్ట్ కాకుండా ఆదేశాలు తెచ్చుకోండి అని, యాన్స్పెక్టర్ బెయిల్ తెచ్చుకోండి అని. వాస్తవానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులో యాన్స్పెక్టర్ బెయిల్ ఇవ్వద్దు, కానీ ఇవన్నీ చూడకుండానే వాళ్ళకు బెయిల్ మంజూరు అవుతుంటాయి. 24 గంటల్లో అరెస్ట్ చేయవచ్చు, వాళ్ళు ఎక్కడున్నా కూడా పట్టుకోవచ్చు. అంత నిఘా వ్యవస్థ మనకున్నది. సాంకేతిక సమాచారం కూడా మనకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కదా. కానీ వీళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఇందులో నిందితులు ఏం చేస్తున్నారంటే హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ లాయర్ ఎవరో డిఎస్పీకి తెలుసు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరు మాట్లాడుతున్నారో డిఎస్పీకి తెలుసు, అందరి దగ్గర సమాచారం ఉన్నది కదా, తెలుసు. అయినా కూడా అరెస్ట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రేపు హైకోర్టులో వాళ్ళు బెయిల్ తెచ్చుకొని ఇంటికి వెళ్ళి ఏం చెప్తారంటే డిపార్ట్మెంట్కు మేము అరెస్ట్ చేయాలనుకున్నాం కానీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది కదా అంటారు. అంతే. ఎంత నిర్లక్ష్యమో ఇది సాక్ష్యం, ఎంత నిర్లక్ష్యమో ఇది సాక్ష్యం. రెండోది, మా దళిత అమ్మాయిని ములుగులో ఒక దళితేతరుడు, ఇప్పుడు ఇదో మాదిగ కేసు, ములుగులో మా మాల బిడ్డను మౌనికను వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అన్ని ఆధారాలు ఉన్నాయి, వాడు చేసుకోని పో, నువ్వేమన్నా చేసుకో అంటుండు. ఓకే, నిన్నటికి 100 రోజు, ఇవాటికి 101 రోజు ఆమె దీక్ష చేయబట్టి. నిన్నటికి 100 రోజు, ఇవాటికి 101 రోజు దీక్ష పెట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగానే ఆమె దీక్ష చేస్తుంటే నిన్న రాత్రి తెల్లారు గట్ల ఆమె మీద దాడి చేసి ఇంటికి కొట్టి పంపారు వీళ్ళే. ఎంతకాలం చేస్తావు అని చెప్పి వాళ్ళ ఇంటి ఎదురుగానే నిందితులు వాళ్ళు. ఈమె చేసేది క్యాంప్ కార్యాలయం ముందు, ఆ ఎదురుగానే వాళ్ళ ఇల్లు వస్తుంది. కానీ రాత్రి దాడి చేసి కొట్టి పంపేశారు. అంటే కనీసం 100 రోజులు ఒక అమ్మాయి, దళిత అమ్మాయి దీక్ష చేస్తుంటే న్యాయం జరగలేదు కదా, న్యాయం జరగలేదు కదా. ములుగు పోలీస్ స్టేషన్ పడితే కదా ఇది విషయం.
సత్తుపల్లిలో కల్లూరు ఒక గిరిజన మా లంబడ చెల్లె మీద ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు 10 మంది దాడి చేస్తే మొత్తం దాడి చేశారు, కొట్టారు, బట్టలు కూడా ఊడదీసే ప్రయత్నం చేస్తే కేసు నమోదై 6 నెలలు సెప్టెంబర్లో. నేను స్వయాన కల్లూరులో ధర్నా చేశాను. నేను స్వయాన జిల్లా కేంద్రంలో ధర్నా చేశాను. నేను ధర్నా చేశాను. మా లంబడ బిడ్డను, వాళ్ళ భర్తను దారుణంగా హింసలు పెట్టిన వాళ్ళను అరెస్ట్ చేయమని చెప్పేది. కేసు నమోదైంది కానీ అరెస్ట్ చేయలే. కేసు నమోదైంది, అరెస్ట్ చేయలే. నేను కల్లూరులో ముందు ధర్నాకి వస్తున్నానని తెలిస్తే అక్కడ ఉండబడే కొంతమంది టీఆర్ఎస్ అధికారంలో ఉండబడే నాయకులే నాకు ఫోన్ చేసి అక్కడికి రావద్దని చెప్పారు. నాలాంటోడికే రావద్దని చెప్తే ఎంత దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. నాలాంటోడిని అక్కడ రావద్దని చెప్తే నేను పోయి ధర్నా చేశాను. అక్కడ ఇంకా న్యాయం జరగలేదని చెప్పి నేను ఖమ్మం హెడ్‌క్వార్టర్లో ధర్నా చేశాను. ధర్నా చేసినప్పుడు నేను కుటుంబ సభ్యులతో అమ్మాయి భర్త వీళ్ళందరూ తీసుకెళ్ళి కమిషనర్ కలిశాను. కమిషనర్ చెప్పింది ఏంటంటే వాళ్లకు ముందస్తు బెయిల్ వచ్చింది అని చెప్పి. నేను అంటున్నా ఆ బెయిల్ను రిజెక్ట్ చేసి వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి 10 రోజుల్లో మేము ఆ బెయిల్ రిజెక్ట్ చేసేటట్టుగా ప్రయత్నం చేయబోతున్నాం, మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు. సెప్టెంబర్కి ఇప్పుడు జూన్ వచ్చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జూన్. 9 నెలలు కదా, జూలై కదా, ఇది 9 నెలలు కాదు, 10 నెలలు కదా. ఆగస్టు, సెప్టెంబర్ 10 నెలలు కదా. 10 నెలలు బట్టి అసలు కేసు పెండింగ్ ఉన్నది కదా. అంటే మమ్మల్ని మోసం చేసినా, మేము 100 రోజులు దీక్ష చేసినా మీకు కనిపించదు. మా శరీరాలు ఊడిపోయేటట్టుగా మా మీద దాడులు చేసినా కూడా మీరు అరెస్ట్ చేయరు. ఓకే, మా ఆడబిడ్డల, మా దళిత గిరిజన బిడ్డలను బట్టలోడు తీసి కొట్టిన కేసులున్నా కూడా మీరు పట్టించుకోరు. అంటే సమాచారాన్ని బట్టి, ఆధారాన్ని బట్టి పోలీసు యంత్రాంగం పనిచేసిందా? సమాచారాన్ని బట్టి, ఆధారాన్ని బట్టి పోలీసు యంత్రాంగం పనిచేసిందా? పనిచేయలేగా. కానీ వాళ్ళకి ఏ సమాచారం ఉండదు, ఏ ఆధారం ఉండదు. పోలీసులు అధికారుల వాళ్ళ ఆదేశాలు పట్టుకుంటే మాత్రం ఏదైనా చేస్తారు. ఎగ్జాంపుల్ నర్మేట ధర్నా చేసిండనే కదా, నర్మేటే కదా, సిరిసిల్ల దగ్గర ఇసుక వాహనాల వల్ల నిరంతరం యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చాలామంది చచ్చిపోతుందని చెప్పి ఆపే ప్రయత్నం చేశారు. ఆపే ప్రయత్నం చేసిన అర్ధరాత్రే ఎస్పీ నుంచి మొదలుకుంటే మొత్తం 100 మంది పోలీసులు పోయి అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించారుగా. నేరెళ్ళ ఓకే, నేరెళ్ళలో 3rd డిగ్రీ ప్రయోగించారు కదా. ఆ 3rd డిగ్రీ ప్రయోగించిన వాళ్ళ మీద ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నారా ఈ రోజుకి? ఆ 3rd డిగ్రీ ప్రయోగించడం వల్ల ఇప్పటికి కూడా వాళ్ళు కనీసం దైనందిక జీవితంలో రోజువారీ చేయాల్సిన విధులు కూడా చేయలేకుండా పోతుండే. ఈ రోజు కూడా సంవత్సరాలు గడిచిపోయింది కదా. అంటే మేము ధర్నా చేస్తే మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు మమ్మల్ని చిత్రహింసలు పెట్టినట్టుగా రుజువుగా ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉండబడే పోతున్న వాహనాల, ఇసుక వాహనాల వల్ల ప్రమాదాలు ముంచుకొచ్చినాయి, దీన్ని జాగ్రత్త తీసుకోండి అని చెప్పి ధర్నా చేయడం కూడా నేరం అయిపోయింది కదా. మా మీద 3rd డిగ్రీ ప్రయోగించారు కదా. ఎవరి ఆదేశాలు మీకు 3rd డిగ్రీ ప్రయోగించారు? కేటీఆర్ ఆదేశం మరి కాదా? రెండోది, మీరందరూ నా కళ్ళ ముందే ఉన్నారు కదా, మీరందరూ కళ్ళ ముందే ఉన్నారు కదా. నేను భారతీ మాదిగా చనిపోవడం వల్ల ఏదైతే మీరు మాట ఇచ్చారో 2 రోజులు అఖిలపక్షం పోతామని చెప్పి ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి ఇక్కడ దీక్ష చేయబోయాను కదా, మీరే సాక్ష్యం కదా. దీక్ష చేయడానికి నేను కూర్చున్నానా? ఇంకా దీక్ష చేయడానికి కూర్చోనే లేదు. కూర్చుంటే నన్ను కోడి పిల్లను కదా గద్దలు ఎత్తుకెళ్ళినట్టుగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరినీ కొట్టిపారేసి దూరం పెట్టేసి నన్ను గద్దలాగా ఎత్తుకెళ్ళి కేసు పెట్టి జైలుకి వెళ్ళి పంపారు కదా. అయితే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేయడమే నేరమా? నిరాహార దీక్ష చేయడానికి కూర్చోవడం ఆఫీసులో నేరమా? ఆఫీసులో నేరమా? కూర్చొని ఒక రోజన్నైందా? 24 గంటలైందా? 24 నిమిషాలైందా? కాదు.
2 నిమిషాలైందా? లేదు. వచ్చి కూసోబోతున్నా నన్ను లేపుకెళ్ళారు. మీరే సాక్ష్యం కదా. ఎవరు ఆదేశాలు? శాంతి భద్రత సమస్య ఏమైనా వచ్చిందా? శాంతి భద్రత సమస్యకి ఏమైనా విఘాతం కల్పించామా? 27 ఏళ్ళ ఉద్యమం ఎప్పుడన్నా ఆ చర్యలకు మేము పాల్పడ్డామా? మమ్మల్ని తీసుకెళ్ళింది డిపార్ట్మెంటే కదా. డిపార్ట్మెంట్ మా మీద వ్యక్తిగతం కోపమే ఉన్నది. ఎంతోమంది దీక్షలు చేస్తున్నారు కదా, ఎంతోమంది ఆమరణ దీక్షలు చేస్తున్నారు కదా. ఇప్పుడు నా తర్వాత ఎంతోమంది దీక్షలు ఆమరణ దీక్షలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టలేదు కదా. ఎవరిని జైల్లో పెట్టారు చెప్పండి? తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షలు చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే, ఆమరణ దీక్షలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరినన్నా కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర ఉన్నదా? లేదు కదా. మరి నన్ను పంపిండు కదా, మేము దళితులం కదా. ఇక్కడ పోలీసులు ఎవరు మాట విన్నారు? కేసీఆర్ ఆదేశాలే కదా. తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అన్నది కేసీఆరే కదా. మీరు జైల్లో పెట్టింది నిజమే కదా. ఓకే, మేము కేసులు పెడితే నెలలు సంవత్సరాలు గడుతున్నాయి కదా. మరియమ్మకు సంబంధించిన విషయంలో ఏ ఫాదర్ అవుతున్నాడో ఆ ఫాదరు అక్రమ చర్యలు, అనైతిక చర్యలు పాల్పడుతున్నది మరియమ్మకు తెలుసు, చాలామందికి తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దొంగతనం నేరం మోపితే, ఫాదర్తో కుమ్మకైన పోలీసు యంత్రాంగం దాన్ని కప్పిపుచ్చడానికి చిత్రహింసలు పెట్టి చంపితే మరి డబ్బులున్న వాళ్ళ ప్రయోజనాలు మీరు కాపాడినట్టు కాదా? అధికారంలో ఉన్న వాళ్ళ మాటలకు మీరు ఊడిగం చేసినట్టు కాదా? ఈ 3 సంఘటనలు ఏం చెప్తున్నాయి? మేము దాడికి గురైనది ప్రత్యక్షంగా తెలుసు. కరీంనగర్లో మొత్తం శరీరం గాయాలైపోయిన విషయం సాక్ష్యాలు. మా అమ్మాయిని మోసం చేసింది 100 రోజులు అక్కడ దీక్షలు. నేను ప్రత్యక్షంగా మా గిరిజన, మా లంబడ బిడ్డకు సంబంధించిన అమ్మాయి మీద జరిగిన దాడికి నిరసనగా నేను 2 సార్లు ధర్నా చేశాను. సెప్టెంబర్లో 2 సార్లు నేను చేశాను. నేను ప్రత్యక్షంగా పోయినా. ఇంతవరకు అరెస్టులు లేవు కదా. కానీ మమ్మల్ని అరెస్టులు, వేధింపులు, జైళ్ళు, చంపడాలు జరుగుతున్నాయి కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలే కాదు, చివరికి పోలీసుల క్రూరత్వానికి గురయ్యేది కూడా మేమే. సిరిసిల్ల జిల్లాలో ఒక దళిత బుడగజంగాలకు సంబంధించిన వెంకటేష్ అనే తమ్ముణ్ణి దారుణంగా దొంగతనం నేరం మోపి కొట్టి చంపేశారు. 3rd డిగ్రీ పైన చంపేశారు. అతను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత మొత్తం రక్తం కారి చనిపోయాడు. కేసు లేదు. మీ దృష్టికి తీసుకురావనా? ఆ కేసును నేను అక్కడ ఉండబడే సోదరులు కమిషనర్ కమలాసన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా ప్రత్యక్షంగా. అదే కేసును నేను డీజీపీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా. నేను స్వయాన డీజీపీ గారిని కలిసా. న్యాయం జరగలే. మంతిన్లో రంగయ్య దళితుడు, ఇప్పుడు కమలమ్మ మన మరియమ్మ దళితురాలు. దాడులకు గురయ్యేది మేమే, పోలీసుల చిత్రహింసలు గురయ్యేది మేమే, పోలీసులు అక్రమ కేసులు పెడితే జైలు పాలయ్యేది మేమే, చంపబడేది కూడా మేమే. తెలంగాణలో మా స్వేచ్ఛ హరించబడుతుంది, మా హక్కులు హరించబడుతున్నాయి. మాట్లాడాల్సిన గొంతులు ప్రతిపక్షాలు కేసీఆర్కు ఊడిగం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. దళిత సాధికారత పేరుతో జరిగిన మొన్నటి సమావేశం కూడా మమ్మల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ మరో అస్త్రాన్ని తీసుకొస్తే ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు అనబడుతున్నవి కూడా వాళ్ళకు వత్తాసు పలికి వచ్చారు. ఇట్లాంటి పరిస్థితిలో దళితులుగా మేము కేసీఆర్ గుర్తు చేస్తున్నది ఏంటంటే, ముఖ్యంగా మరియమ్మ విషయంలో, మిగతా అన్ని విషయాల్లో మీరు ఇప్పటికీ మమ్మల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ వస్తున్నారు. అది దళిత ముఖ్యమంత్రి విషయంలో ఒకసారి తేలిపోయింది. అది అధికారంలో మీకు భాగస్వామ్యం ఇస్తామని ఇవ్వకుండా మంత్రివర్గంలో మా సంఖ్య తగ్గించడం తేలిపోయింది. 3 ఎకరాల భూ పంపిణీ నమ్మించి మోసం చేసిన తేలిపోయింది. ఇప్పుడు సాధికార పేరుతో కొత్తగా అవతారం ఎత్తావు. అదే సమయంలో మరియమ్మ లాకప్ డెత్ కేసులో అరెస్ట్ కాకుండా నువ్వే కొత్త డ్రామాలకు తెరదీసావు. వీటన్నిటినీ తెలంగాణలో ఉండబడే మొత్తం దళిత, గిరిజన, బలహీన వర్గాల సమాజంలోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్తాం. అందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు, టీఆర్ఎస్ అధికారం ఉన్నంత వరకు మా అస్తిత్వం, ఆత్మగౌరవం, అభివృద్ధి కుంటుపడుతుంది. లేకుండా పోతుంది. మా అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మా హక్కులు కూడా హరించబడతాయి. మాకు కొత్తగా హక్కులే ఉండే కానీ ఉన్నాయి కూడా కోల్పోయే ప్రమాదం వచ్చేసింది. కాబట్టి టీఆర్ఎస్
ను గద్దెదించడం కోసం జరిగే పోరాటంలో మహాజన సోషల్ పార్టీ ఎంఆర్పిఎస్ సామాజిక తెలంగాణ దొరల తెలంగాణను దించేద్దాం, సామాజిక తెలంగాణను సాధిద్దాం, మాకు రక్షణ సామాజిక తెలంగాణలోనే ఉంటుందని చెప్పి, దొరల తెలంగాణలో ఉండదని చెప్పి మేము అతి త్వరలో మరొకసారి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని అనుబంధ విభాగాల ఎంఎస్పీ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిపి ఖచ్చితంగా దొరల తెలంగాణను ఓడిద్దాం, సామాజిక తెలంగాణను గెలిపిద్దామని చెప్పి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల్లో చైతన్యం నింపడం కోసం మా యాత్ర మొదలు పెడతాం. అది పాదయాత్రన, సైకిల్ యాత్రన, రథయాత్ర అనేది త్వరలోనే తేల్చేస్తాం. ఏదేమైనా మాకు జరుగుతున్న అవమానాలకు, మా మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాలకు, మా మీద జరుగుతున్న దౌర్జన్యాలకు, మమ్మల్ని చేస్తున్న మోసాలకు అసలైన పరిష్కారం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలోనే ఉన్నదని మేము భావిస్తున్నాం. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు, సైద్ధాంతిక పోరాటం చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు. సైద్ధాంతిక పోరాటం చేయడం వామపక్షాలు ఎప్పుడో మానుకున్నాయి. కాబట్టి ఏనాటికైనా కేసీఆర్కు, దొరల తెలంగాణకు ప్రత్యామ్నాయం సామాజిక తెలంగాణ అనే కోణాన్ని నిర్మిస్తాం. ఆ నిర్మించడం కోసమే ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్తాం. అతి త్వరలో సైకిల్ యాత్రన, పాదయాత్రన, సామాజిక తెలంగాణ యుద్ధబేరి అనే నినాదంతో 119 నియోజకవర్గాల్లో అణగారిన వర్గాలందరినీ చైతన్యం చేయడం కోసం మా పర్యటన మొదలు కాబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు. డీజీపీకి వాస్తవాలు తెలిసినా కూడా ఆయన ముందుకెళ్ళకపోవడానికి కారణం కేసీఆర్ నుంచి డైరెక్షన్ రాకపోవడమే. కేసీఆర్ నుంచి డైరెక్షన్ రాకపోవడమే. ఇప్పుడు కేసీఆర్ సస్పెండ్ చేయమంటేనే డీజీపీ చేశాడు, కేసీఆర్ సస్పెండ్ చేయమంటేనే డీజీపీ చేశాడు, అంతేనా? ఏమైనా డీజీపీకి సోయి లేదా? ముఖ్యమంత్రి చెప్పేంత వరకు డీజీపీ మౌనంగా ఉంటాడా? డీజీపీకి సోయి లేదా? 100% 95% పోలీస్ యంత్రాంగం వాళ్ళ విధులను నేను గౌరవిస్తా. సమాజం కోసం వాళ్ళ విధులు నిర్వహిస్తుండ్రు. కానీ 195% పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో ఎన్నో శ్రమ కొడుతుండ్రు, త్యాగాలు చేస్తుండ్రు, నేను గౌరవిస్తా. కానీ ఇట్లాంటి లాకప్ డెత్తులు లేదా అత్యుత్సాహంతో చేసే కొన్ని సంఘటనల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మచ్చ వస్తుంది కదా. ఆ మచ్చను కడిగేసుకోవడానికి దోషులను కాపాడతారా? ఆ మచ్చను కడిగేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మీరు దోషులను కాపాడుకొని ఇంకా మచ్చను మరిన్ని మచ్చలు పెంచుకుంటారా? మేము డిపార్ట్మెంట్ను మొత్తం దోషి అంటున్నామా? లాకప్ డెత్కు కారకులైన పోలీసులను మాత్రమే చట్టపరంగా శిక్షించమంటున్నాం. నువ్వు శాఖపరమైన సస్పెండ్ చేసి ప్రజలు నమ్మించి ఇంకో 2 నెలలకు తీసుకుంటారు వాళ్ళను, అయితే అది మర్డర్ కేసు కాకుండా పోయిందా? మీకు ఒక విషయం చెప్పనా, గ్రామాల్లో జరిగేది దళితుల మీద, గిరిజనుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు దళితేతరులు ముఖ్యంగా భూస్వామ్య వర్గం, ఉన్నత వర్గాలు చేసినప్పుడు మొట్టమొదలు చేసే పని ఏంటంటే కేసు నమోదు కాకుండా అడ్డుకుంటారు. కేసు నమోదైన తర్వాత అది డిపార్ట్మెంటు సీరియస్గా తీసుకోకుండా చేయడానికి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కాంప్రమైజ్ చేయించుకునేంతవరకు వీళ్ళకి అవకాశం డిపార్ట్మెంట్ ఇస్తుంటుంది, పైన ఆదేశ ఇస్తుంటుంది. ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు లాకప్ డెత్తులో ఎవరైతే నిందితులో వాళ్లకు మధ్యవర్తి, వాళ్ళకు కాపాడడానికి మధ్యవర్తే కేసీఆర్. కొంతమంది పెద్దలు జరిగిందేదో జరిగింది వదిలిపెట్టమని గ్రామాల్లో తీర్పులు జరుగుతుంటాయి. జరిగింది అయిపోయింది, గింత తీసుకొని కేసులో రాజీ పడవద్దు అని అంటారు. ఇప్పుడు నేను 35 లక్షలు ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, వాళ్ళని సస్పెండ్ చేశాను కాబట్టి ఇక నువ్వు ఇంతటితో నువ్వు ముగించమని చెప్పి బట్టితో రాజీ కుదుర్చుకున్నాడు. బట్టి దానికి రాజు పడ్డాడు. బట్టితో ఆయన నియోజకవర్గం కదా, లేదా బట్టి ఎప్పుడు ఒక దళిత విషయంలో సీరియస్గా తీసుకున్నాడు? నాకు తెలిసి సిరిసిల్లలో కూడా ఒక లాకప్ డెత్ జరిగింది, దాన్ని తప్పించారు. మంత్రిలో కూడా లాకప్ డెత్ జరిగింది, దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు బట్టి. కానీ ఇక్కడ తీసుకున్నట్టుగా చేసిండు, మళ్ళీ దాన్ని కాంప్రమైజ్ అయిపోయిండు. నేను మల్లు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, అసలు మీరు అది మర్డర్ కేసు అనుకుంటుండ్రా కాదనుకుంటుండ్రా?
అసలు లాకప్ డెత్ అనుకుంటుండ్రా, లాకప్ డెత్ కాదనుకుంటుండ్రా? మీరు మొన్న ఆ కుటుంబానికి ఇచ్చిన డబ్బు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన డబ్బా, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిన డబ్బా? దీనికి మల్లు బట్టి విక్రమార్క జవాబు చెప్పాలి. దళితుల్ని ముఖ్యమంత్రి విషయంలో మోసం చేసినోడు కేసీఆర్. రాజకీయ ప్రాతినిధ్యాన్ని మంత్రివర్గంలో దళితుల సంఖ్యను తగ్గించినోడు కేసీఆర్. 3 ఎకరాల భూ పంపిణీ చేయకుండా మోసం చేసినోడు కేసీఆర్. శ్మశాన వాటికల పేరుతో, పల్లె ప్రకృతి వనాల పేరుతో, రైతు వేదికల పేరుతో, కలెక్టర్ కార్యాలయ పేరుతో, వాళ్ళ పార్టీ కార్యాలయ పేరుతో దళితుల అసైన్మెంట్ భూములను తీసుకున్నది, గుంజుకున్నది కేసీఆర్. నువ్వు దళిత సాధికారత మీద ప్రతిపక్ష నాయకుడిగా చర్చలకు వెళ్ళి మర్డర్ కేసు పెట్టు అని చెప్పి మాట్లాడాల్సిన బట్టి దళితుల్ని నమ్మించి మోసం చేసిన ఇన్ని మాట్లాడాల్సిన వ్యక్తి మా భూముల్ని 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు గుంజుకున్నామని గట్టిగా నిలదీసి అవసరం అంటే వాకౌట్ చేసి బయటకు రావాల్సిన బట్టి కేసీఆర్ దళితులను ఆదుకోవడానికి చాలా గట్టి చర్యలు తీసుకుంటుండు. మరియమ్మ కుటుంబం విషయంలో చాలా ఆత్మస్థైర్యం ఇచ్చిండని చెప్పి మాట్లాడతావా? దళిత సమాజానికి ఇట్లాంటి లీడర్ తయారు కావడం వల్లనే తలదించుకుంటుంది. ఇట్లాంటి అమ్ముడుపోయే లీడరు, సరెండర్ అయ్యే లీడర్లు తయారు కావడం వల్లనే ఇట్లా తయారైంది. ఎట్లాగో టీఆర్ఎస్లో ఉండబడే దళిత లీడర్లకు అస్తిత్వం లేదు, ఆత్మగౌరవం లేదు. అధికార పార్టీలో ఉండబడే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, దళిత ఎమ్మెల్యేలకు, దళిత మంత్రికి, దళిత మాజీ మంత్రులకు, దళిత ఎంపీలకు ఆత్మగౌరవం లేదు, వాళ్ళ అస్తిత్వం లేదు. కేసీఆర్ కాళ్ళ దగ్గర వాళ్ళు తాకట్టు పెట్టారు, వాళ్ళ తలల్ని తాకట్టు పెట్టుకున్నారు. వాళ్ళకి అస్తిత్వం లేదు. దళిత సమాజానికి ఎట్లా అస్తిత్వం కల్పిస్తారు వాళ్ళు? కానీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉండబడే నువ్వు ప్రశ్నించడానికి ఆయుధాలుంటే, కేసీఆర్ని నిలదీయడానికి ఆయుధాలుంటే, ఆయుధాలన్నీ పడేసి కేసీఆర్కి భజన చేయడానికి సాధికారత సమావేశంలో పోవాలన్నా? కేసు ఎందుకు పెట్టలేదో చెప్పు. మర్డర్ కేసు కాదా అది? ఈ విషయంలో కేసీఆర్ గారే కేసు నీరు గారుస్తున్నాడు, కేసు కాకుండా చేశాడు అంతే. కేసీఆర్ ఆదేశిస్తే ఇప్పటికీ డీజీపీ అక్కడికి పోయి చూసినోడే కదా. డీజీపీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన సొంత జిల్లా కూడా అది, ఖమ్మం జిల్లా ఆయన సొంత జిల్లా కూడా. నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ మీద కొంతనన్నా సమాజంలో కొంత అభిమానం, గౌరవం ఉన్నది, కొంత స్వతంత్రంగా వివరిస్తున్నారు అని చెప్పి. కానీ ఈ విషయంలో నువ్వు కోల్పోయావు. మరియమ్మ విషయంలో మీరు కోల్పోయారు. మీరు కళ్ళ ముందు చూసింది మరియమ్మ కొడుకు శరీరం మీద ఉన్న గాయాలు ఎట్లున్నాయి, వెన్ను నుంచి మొదలుకొంటే తొడల వరకు, పైనుంచి తొడల వరకు ఎట్లున్నాయి, మొత్తం తగలబడితే మొత్తం శరీరంలో ఉండబడే ఏదైతే చర్మం ఉన్నదో ఊడిపోయి ఉన్నది. మరి ఆ అబ్బాయి మీదనే అంత జరిగినప్పుడు, అట్లాంటి ఘటన ఆ అమ్మాయి మీద జరిగినప్పుడు అది తట్టుకోలేక ఆమె చనిపోయింది కదా. నీతో వెల్లెక్కల కూర్చొని ఎందుకు మాట్లాడలేకుండా పోయిండు? మీతో కూర్చొని ఎందుకు మాట్లాడలేకుండా పోయిండు మరియమ్మ కొడుకు? కనీసం వెల్లెక్కలో పడుకొని ఎందుకు మాట్లాడలేకుండా పోయింది మిమ్మల్ని చూసుకుంటూ? బోర్లనే పడి ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా బోర్లనే ఉంటాను ఎందుకుంటూ? నువ్వు ఇప్పి కూడా చూసావు కదా. మరి కొడుకు మీదనే గంత జరిగినప్పుడు ఆయన తట్టుకున్నాడు, యువకుడు కాబట్టి. ఆమె మీద జరిగింది కాబట్టి తట్టుకోలేక చనిపోయింది. ఇది ప్రాథమికంగా తెలుసు కదా. ప్రాథమికంగా తెలిసినప్పుడు మర్డర్ కేసు పెట్టకుండా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, పోలీసు వాళ్ళు మీకు అండగా నిలబడతారు, డిపార్ట్మెంట్ మీద అండగా ఉండంటే మీరు కుటుంబానికి అండగా ఉన్నట్టు కాదు. మీరు చేయాల్సిన పని ఆదుకునే పని కాదు, చట్టపరంగా మీరు కేసు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేసే పని. చట్టపరంగా మీరు కేసు పెట్టి అరెస్ట్ చేసే పని కాదు. ఆ పని మీరు చేయకుండా ఇంకో పని మీరు చేస్తారేంటి? మళ్ళీ చెప్తున్నాం, ఆ లాకప్ డెత్ గురించి మాట్లాడమంటే పోలీసులందరినీ దోషి చేసినట్టు కాదు. మేము ఇప్పుడు కూడా పోలీసులందరినీ దోషి చేయం. వాళ్ళ విధులు, వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ శ్రమ, వాళ్ళ త్యాగాలు గౌరవిస్తాం. కానీ గౌరవిస్తాం అనే అంశంతో జరిగిన ఘటన కాడ మేము మౌనంగా ఉండలేము కదా. జరిగిన ఘటన కాడ మౌనంగా ఉండలేము కదా. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం,
లాకప్ డెత్ కేసు సంబంధించిన విషయంలో వాళ్ళ మీద మర్డర్ కేసు వెంటనే నమోదు చేయాలి, యాక్ట్ నమోదు చేయాలి, ఆటోమేటిక్గా చట్టపరంగా రావాల్సింది మాకు వచ్చేస్తే. ఇది చేయకుండా కేసీఆర్ డ్రామాలు ఆడినా, డీజీపీ ముందుకెళ్ళకపోయినా, సొంత నియోజకవర్గం నుంచి దళిత మహిళ హత్యకు గురైనా కూడా దాన్ని కూడా వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కేసీఆర్ ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం బట్టి లాంటి వాళ్ళు చేసినా దళిత సమాజం అంగీకరించదు, మేము అంగీకరించమనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రెండో కోణం చెప్తున్నా నేను. ఈ దేశంలో శాంతి భద్రతలను, అందుకు అనుగుణమైన వ్యవస్థను కాపాడాల్సిన కొన్ని రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి వాళ్ళ విధులు నిర్వహిస్తలేరు. రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి వాళ్ళ విధులు నిర్వహిస్తలేరు. ఒక మాటలు చెప్పాలంటే, ఒక సిబిఐ వ్యవహరించేటప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలో వాళ్ళకు సమాచారం ఉంటే, ఆధారం ఉంటే వాళ్ళ కేసులు స్వతంత్రంగా పెట్టాలి. ఒక ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ ఎవరు అక్రమ సంపాదన పరులో వాళ్ళ విషయం మీకు సమాచారం వస్తే, ఆధారం ఉంటే వాళ్ళని కేసులు పెట్టి చట్టపరంగా చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడి, ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి గురించి మాట్లాడాను, సిబిఐ అయినా ఈడీ అయినా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే పోలీస్ యంత్రాంగం వాళ్ళ దగ్గరికి కేసులు వస్తే, ఆ కేసులు ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు ఎవరి మీదనైనా తీసుకోవాలి. కానీ కేంద్రంలో ఉండబడే సిబిఐ అయినా, ఈడీలైనా, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండబడే పోలీస్ యంత్రాంగమైనా సమాచారాలు, ఆధారాల మీద ఆధారపడతలేరు. సిబిఐ, ఈడీ అయితేనేమో కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే పనిచేస్తుంది, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసు పెట్టాలనే విషయంలో. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం అయితే ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టకూడదు, ఎవరిని అరెస్ట్ చేయకూడదో అధికారంలో ఉన్న వాళ్ళు ఆదేశిస్తున్నారు. ఇక్కడ చట్టాలు, రాజ్యాంగ పరిధిలో పనిచేసే శిష్టాలు లేవు. ఇక్కడ చట్టాలు, రాజ్యాంగ పరిధిలో పనిచేసే శిష్టాలు లేవు, కనుమరుగైపోతున్నాయి. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు గండి కొట్టడమే, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను పెకిలించడమే. అందువల్ల కేంద్రంలో ఉండబడే సిబిఐ అయినా, ఈడీలైనా అధికారుల వల్ల ఆదేశాలు కాదు, మీకు ఉండబడే సమాచారం ఆధారాన్ని బట్టే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఉండబడే పోలీస్ యంత్రాంగమైనా, ముఖ్యమంత్రుల అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆదేశాలు కాదు, మీకు ఉండబడే సమాచారం ఆధారం బట్టే ముందుకెళ్ళాలి. అది ఎవరి మీదనైనా సరే. కానీ అలా జరగట్లేదు. అలా జరగకపోవడం వల్ల మా దళితులకు, ముఖ్యంగా మా దళితులకు గిరిజనులకు మాత్రమే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నదనేసి కూడా మీరు చూసుకుంటున్నాను. మేము ఫిర్యాదు చేస్తే మా మీద జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలు, మమ్మల్ని మోసాలకు సంబంధించిన విషయాలు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును నెలల తరబడి పక్కకు పెడతారు. కానీ మా మీద అధికారం ఉన్న వాళ్ళు ఆదేశిస్తే అర నిమిషం కూడా అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేస్తారు. సమాచారం ఆధారం మీద కాకుండా ఆదేశాల మీదనే పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని నేను, మా సమస్యలను ఎట్లా నిర్లక్ష్యం చేస్తారో ఒక 3, అదే అధికారం ఉన్న వాళ్ళు ఆదేశిస్తే మమ్మల్ని ఎట్లా వేధిస్తారో ఒక 3 నిర్దిష్టమైన సాక్ష్యాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఇంపార్టెంట్ విషయాలు 1 నిమిషంలో 2 నిమిషాలు. ఈ మధ్య కాలంలో కరీంనగర్లో ఒక టీఆర్ఎస్ అధికారం ఉండబడే సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ వీళ్ళందరూ ఏ స్టేషన్, బాబుసాయిపేటకు సంబంధించిన ఆడ దళితుల మీద దాడి జరిగింది. దాడికి సంబంధించిన విషయంలో ఇది శరీరం మొత్తం కమిలిపోయింది. ఇది మీరు చూస్తే ఇది స్పష్టంగా అర్థమైపోయింది. ఇది చూస్తే మీకు అర్థమైపోయింది. ఓకే, కేసు నమోదైంది.
కేసు SC/ST కేసు నమోదైంది, అరెస్ట్ లేదే. SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసుపై DSP విచారణల పేరుతో రోజులు, వారాలు, నెలలు గడుస్తూనే ఉంటాయి, అరెస్టులు చేయరు. ఇంకేం చేస్తారంటే తప్పించుకొని తిరుగుతుండ్రనే పేరుతో వాళ్ళకు డైరెక్షన్ ఇస్తారు. మీరు హైకోర్టుకి వెళ్ళి మీరు అరెస్ట్ కాకుండా ఆదేశాలు తెచ్చుకోండి అని, యాన్సిపేటెడ్ బెయిల్ తెచ్చుకోండి అని. వాస్తవానికి SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసులో యాన్సిపేటెడ్ బెయిల్ ఇవ్వద్దు, కానీ ఇవన్నీ చూడకుండానే వాళ్ళకు బెయిల్ మంజూరు అవుతుంటాయి. 24 గంటల్లో అరెస్ట్ చేయవచ్చు, వాళ్ళు ఎక్కడున్నా కూడా పట్టుకోవచ్చు, అంత నిఘా వ్యవస్థ మనకున్నది, సాంకేతిక సమాచారం కూడా మనకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కదా. కానీ వీళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఇందులో నిందితులు ఏం చేస్తున్నారంటే హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ లాయర్ ఎవరో DSPకి తెలుసు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరు మాట్లాడుతున్నారో DSPకి తెలుసు, అందరి దగ్గర సమాచారం ఉన్నది కదా, తెలుసు. అయినా కూడా అరెస్ట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రేపు హైకోర్టులో వాళ్ళు బెయిల్ తెచ్చుకొని ఇంటికి వెళ్ళి ఏం చెప్తారంటే డిపార్ట్మెంట్కు మేము అరెస్ట్ చేయాలనుకున్నాం కానీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది కదా అంటారు. అంతే. ఎంత నిర్లక్ష్యమో ఇది సాక్ష్యం, ఎంత నిర్లక్ష్యమో ఇది సాక్ష్యం. రెండోది, మా దళిత అమ్మాయిని ములుగులో ఒక దళితేతరుడు, ఇప్పుడు ఇదో మాదిగ కేసు, ములుగులో మా మాల బిడ్డను మౌనికను వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాను నమ్మించి అన్ని ఆధారాలు ఉన్నాయి, వాడు చేసుకోని పో, నువ్వేమన్నా చేసుకో అంటుండు. ఓకే, నిన్నటికి 100 రోజు, ఇవాటికి 101 రోజు ఆమె దీక్ష చేయబట్టి, నిన్నటికి 100 రోజు, ఇవాటికి 101 రోజు దీక్ష పెట్టి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగానే ఆమె దీక్ష చేస్తుంటే నిన్న రాత్రి తెల్లారగట్ల ఆమె మీద దాడి చేసి ఇంటికి కొట్టి పంపారు వీళ్ళే. ఎంతకాలం చేస్తావు అని చెప్పి వాళ్ళ ఇంటి ఎదురుగానే నిందితులు వాళ్ళు. ఈమె చేసేది క్యాంప్ కార్యాలయం ముందు, ఆ ఎదురుగానే వాళ్ళ ఇల్లు వస్తుంది, కానీ రాత్రి దాడి చేసి కొట్టి పంపేశారు. అంటే కనీసం 100 రోజులు ఒక అమ్మాయి, దళిత అమ్మాయి దీక్ష చేస్తుంటే న్యాయం జరగలేదు కదా, న్యాయం జరగలేదు కదా. ములుగు పోలీస్ స్టేషన్ పరిధి కదా ఇది విషయం. సత్తుపల్లిలో కల్లూరు ఒక గిరిజన మా లంబడ చెల్ల మీద ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు 10 మంది దాడి చేస్తే మొత్తం దాడి చేశారు, కొట్టారు, బట్టలు కూడా ఊడదీసే ప్రయత్నం చేస్తే కేసు నమోదై 6 నెలలు సెప్టెంబర్లో. నేను స్వయాన కల్లూరులో ధర్నా చేశా, నేను స్వయాన జిల్లా కేంద్రంలో ధర్నా చేశా, నేను ధర్నా చేశా. మా లంబడ బిడ్డను, వాళ్ళ భర్తను దారుణంగా హింసలు పెట్టిన వాళ్ళను అరెస్ట్ చేయమని చెప్పేది. కేసు నమోదైంది కానీ అరెస్ట్ చేయలే, కేసు నమోదైంది అరెస్ట్ చేయలే. నేను కల్లూరులో ముందు ధర్నాకి వస్తున్నానని తెలిస్తే అక్కడ ఉండబడే కొంతమంది TRS అధికారంలో ఉండబడే నాయకులే నాకు ఫోన్ చేసి అక్కడికి రావద్దని చెప్పారు. నాలాంటోడికే రావద్దని చెప్తే ఎంత దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. నాలాంటోడిని అక్కడ రావద్దని చెప్తే నేను పోయి ధర్నా చేశాను. అక్కడ ఇంకా న్యాయం జరగలేదని చెప్పి నేను ఖమ్మం హెడ్‌క్వార్టర్లో ధర్నా చేశాను. ధర్నా చేసినప్పుడు నేను కుటుంబ సభ్యులతో అమ్మాయి భర్త వీళ్ళందరూ తీసుకెళ్ళి కమిషనర్ కలిశాను. కమిషనర్ చెప్పింది ఏంటంటే వాళ్లకు ముందస్తు బెయిల్ వచ్చింది అని చెప్పి. నేను అంటున్నా ఆ బెయిల్ను రిజెక్ట్ చేసి వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి 10 రోజుల్లో మేము ఆ బెయిల్ రిజెక్ట్ చేసేటట్టుగా ప్రయత్నం చేయబోతున్నాం, మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు. సెప్టెంబర్కి ఇప్పుడు జూన్ వచ్చేసింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జూన్, 9 నెలలు కదా, జూలై కదా, ఇది 9 నెలలు కదా, 10 నెలలు కదా, ఆగస్టు, సెప్టెంబర్ 10 నెలలు కదా, 10 నెలలు బట్టి అసలు కేసు పెండింగ్ ఉన్నది కదా. అంటే మమ్మల్ని మోసం చేసినా, మేము 100 రోజులు దీక్ష చేసినా మీకు కనిపించదు. మా శరీరాలు ఊడిపోయేటట్టుగా మా మీద దాడులు చేసినా కూడా మీరు అరెస్ట్ చేయరు. ఓకే, మా ఆడబిడ్డల
మా దళిత గిరిజన బిడ్డలను బట్టలోడు తీసి కొట్టిన కేసులున్నా కూడా మీరు పట్టించుకోరు. అంటే సమాచారాన్ని బట్టి ఆధారాన్ని బట్టి పోలీసు యంత్రాంగం పనిచేసిందా? సమాచారాన్ని బట్టి ఆధారాన్ని బట్టి పోలీసు యంత్రాంగం పనిచేసిందా? పనిచేయలేగా. కానీ వాళ్ళకి ఏ సమాచారం ఉండదు, ఏ ఆధారం ఉండదు. పోలీసులు అధికారుల వాళ్ళ ఆదేశాలు పట్టుకుంటే మాత్రం ఏదైనా చేస్తారు. ఎగ్జాంపుల్ నర్మేట ధర్నా చేసిండనే కదా, నర్మేటే కదా, సిరిసిల్ల దగ్గర ఇసుక వాహనాల వల్ల నిరంతరం యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చాలామంది చచ్చిపోతుందని చెప్పి ఆపే ప్రయత్నం చేశారు. ఆపే ప్రయత్నం చేసిన అర్ధరాత్రే ఎస్పీ నుంచి మొదలుకుంటే మొత్తం 100 మంది పోలీసులు పోయి అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించారుగా. నేరెళ్ళ ఓకే, నేరెళ్ళలో 3rd డిగ్రీ ప్రయోగించారు కదా. ఆ 3rd డిగ్రీ ప్రయోగించిన వాళ్ళ మీద ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నారా? ఈ రోజుకి ఆ 3rd డిగ్రీ ప్రయోగించడం వల్ల ఇప్పటికి కూడా వాళ్ళు కనీసం దైనందిక జీవితంలో రోజువారీ చేయాల్సిన విధులు కూడా చేయలేకుండా పోతుంది. ఈ రోజు కూడా సంవత్సరాలు గడిచిపోయింది కదా. అంటే మేము ధర్నా చేస్తే మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు మమ్మల్ని చిత్రహింసలు పెట్టినట్టుగా రుజువుగా ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉండబడే పోతున్న వాహనాల ఇసుక వాహనాల వల్ల ప్రమాదాలు ముంచుకొచ్చినాయి, దీన్ని జాగ్రత్త తీసుకోండి అని చెప్పి ధర్నా చేయడం కూడా నేరం అయిపోయింది కదా. మా మీద 3rd డిగ్రీ ప్రయోగించారు కదా. ఎవరు ఆదేశాలు మీకు 3rd డిగ్రీ ప్రయోగించారు? కేటీఆర్ ఆదేశం మరి కాదా? రెండోది, మీరందరూ నా కళ్ళ ముందే ఉన్నారు కదా, మీరందరూ కళ్ళ ముందే ఉన్నారు కదా. నేను భారతీ మాదిగా చనిపోవడం వల్ల ఏదైతే మీరు మాట ఇచ్చారో 2 రోజులు అఖిలపక్షం పోతామని చెప్పి ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి ఇక్కడ దీక్ష చేయబోయాను కదా, మీరే సాక్ష్యం కదా. దీక్ష చేయడానికి నేను కూర్చున్నానా? ఇంకా దీక్ష చేయడానికి కూర్చోనే లేదు. కూర్చుంటే నన్ను కోడి పిల్లను కదా గద్దలు ఎత్తుకెళ్ళినట్టుగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరినీ కొట్టిపారేసి దూరం పెట్టేసి నన్ను గద్దలాగా ఎత్తుకెళ్ళి కేసు పెట్టి జైలుకి వెళ్ళి పంపారు కదా. అయితే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేయడమే నేరమా? నిరాహార దీక్ష చేయడానికి కూర్చోవడం ఆఫీసులో నేరమా? ఆఫీసులో నేరమా? కూర్చొని ఒక రోజన్నైందా? 24 గంటలైందా? 24 నిమిషాలైందా? కాదు, 2 నిమిషాలైందా? లేదు. వచ్చి కూర్చోబోతున్నా నన్ను లేపుకెళ్ళారు. మీరే సాక్ష్యం కదా. ఎవరు ఆదేశాలు? శాంతి భద్రత సమస్య ఏమైనా వచ్చిందా? శాంతి భద్రత సమస్యకి ఏమైనా విఘాతం కల్పించామా? 27 ఏళ్ళ ఉద్యమం ఎప్పుడన్నా ఆ చర్యలకు మేము పాల్పడ్డామా? మమ్మల్ని తీసుకెళ్ళింది డిపార్ట్మెంటే కదా. డిపార్ట్మెంట్ మా మీద వ్యక్తిగతం కోపమే ఉన్నది. ఎంతోమంది దీక్షలు చేస్తున్నారు కదా, ఎంతోమంది ఆమరణ దీక్షలు చేస్తున్నారు కదా. ఇప్పుడు నా తర్వాత ఎంతోమంది దీక్షలు ఆమరణ దీక్షలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టలేదు కదా. ఎవరిని జైల్లో పెట్టారు చెప్పండి? తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షలు చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే, ఆమరణ దీక్షలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరినన్నా కేసులు పెట్టి జైల్లోకి పంపిండిన చరిత్ర ఉన్నదా? లేదు కదా. మరి నన్ను పంపిండు కదా, మేము దళితులం కదా. ఇక్కడ పోలీసులు ఎవరు మాట విన్నారు? కేసీఆర్ ఆదేశాలే కదా. తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అన్నది కేసీఆరే కదా. మీరు జైల్లో పెట్టింది నిజమే కదా. ఓకే, మేము కేసులు పెడితే నెలలు సంవత్సరాలు గడుతున్నాయి కదా. మరియమ్మకు సంబంధించిన విషయంలో ఏ ఫాదర్ అవుతున్నాడో ఆ ఫాదరు అక్రమ చర్యలు, అనైతిక చర్యలు పాల్పడుతున్నది మరియమ్మకు తెలుసు, చాలామందికి తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దొంగతనం నేరం మోపితే ఫాదర్తో కుమ్మకైన పోలీసు యంత్రాంగం దాన్ని కప్పిపుచ్చడానికి చిత్రహింసలు పెట్టి చంపితే మరి డబ్బులున్న వాళ్ళ ప్రయోజనాలు మీరు కాపాడినట్టు కాదా? అధికారంలో ఉన్న వాళ్ళ మాటలకు మీరు ఊడిగం చేసినట్టు కాదా? ఈ 3 సంఘటనలు ఏం చెప్తున్నాయి? మేము దాడి గురైనది ప్రత్యక్షంగా తెలుసు. కరీంనగర్లో మొత్తం శరీరం గాయాలైపోయిన విషయం సాక్ష్యాలు. మా అమ్మాయిని మోసం చేసింది 100 రోజులు అక్కడ దీక్షలు. నేను ప్రత్యక్షంగా మా గిరిజన మా లంబడ బిడ్డకు సంబంధించిన అమ్మాయి మీద జరిగిన దాడికి నిరసనగా నేను 2 సార్లు ధర్నా చేశాను. సెప్టెంబర్లో 2 సార్లు నేను చేశాను. నేను ప్రత్యక్షంగా పోయినా. ఇంతవరకు అరెస్టులు లేవు కదా. కానీ మమ్మల్ని అరెస్టులు, వేధింపులు, జైళ్ళు, చంపడాలు జరుగుతున్నాయి కదా.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు హత్యలు అత్యాచారాలే కాదు, చివరికి పోలీసుల క్రూరత్వానికి గురయ్యేది కూడా మేమే. సిరిసిల్ల జిల్లాలో ఒక దళిత బుడగజంగాలకు సంబంధించిన వెంకటేష్ అనే తమ్ముణ్ణి దారుణంగా దొంగతనం నేరం మోపి కొట్టి చంపేశారు. థర్డ్ డిగ్రీ పై చంపేశారు. అతను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత మొత్తం రక్తం కారి చనిపోయాడు. కేసు లేదు. మీ దృష్టికి తీసుకురావనా? ఆ కేసును నేను అక్కడ ఉండబడే సోదరులు కమిషనర్ కమలాసన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా ప్రత్యక్షంగా. అదే కేసును నేను డీజీపీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా. నేను స్వయాన డీజీపీ గారిని కలిసా. న్యాయం జరగలే. మంతిన్లో రంగయ్య దళితుడు, ఇప్పుడు కమలమ్మ మన మరియమ్మ దళితురాలు. దాడులకు గురయ్యేది మేమే, పోలీసుల చిత్రహింసలు గురయ్యేది మేమే, పోలీసులు అక్రమ కేసులు పెడితే జైలు పాలయ్యేది మేమే, చంపబడేది కూడా మేమే. తెలంగాణలో మా స్వేచ్ఛ హరించబడుతుంది, మా హక్కులు హరించబడుతున్నాయి. మాట్లాడాల్సిన గొంతులు ప్రతిపక్షాలు కేసీఆర్కు ఊడిగం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. దళిత సాధికారత పేరుతో జరిగిన మొన్నటి సమావేశం కూడా మమ్మల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ మరో అస్త్రాన్ని తీసుకొస్తే ప్రతిపక్ష పార్టీలు వామపక్ష పార్టీలు అనబడుతున్నవి కూడా వాళ్ళకు వత్తాసు పలికి వచ్చారు. ఇట్లాంటి పరిస్థితిలో దళితులుగా మేము కేసీఆర్ గుర్తు చేస్తున్నది ఏంటంటే, ముఖ్యంగా మరియమ్మ విషయంలో మిగతా అన్ని విషయాల్లో మీరు ఇప్పటికీ మమ్మల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ వస్తున్నారు. అది దళిత ముఖ్యమంత్రి విషయంలో ఒకసారి తేలిపోయింది. అది అధికారంలో మీకు భాగస్వామ్యం ఇస్తామని ఇవ్వకుండా మంత్రివర్గంలో మా సంఖ్య తగ్గించడం తేలిపోయింది. 3 ఎకరాల భూ పంపిణీ నమ్మించి మోసం చేసడం తేలిపోయింది. ఇప్పుడు సాధికార పేరుతో కొత్తగా అవతారం ఎత్తావు. అదే సమయంలో మరియమ్మ లాకప్ డెత్ కేసులో అరెస్ట్ కాకుండా నువ్వే కొత్త డ్రామాలకు తెరదీసావు. వీటన్నిటినీ తెలంగాణలో ఉండబడే మొత్తం దళిత గిరిజన బలహీన వర్గాల సమాజంలోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్తాం. అందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు, టీఆర్ఎస్ అధికారం ఉన్నంత వరకు మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం, అభివృద్ధి కుంటుపడుతుంది. లేకుండా పోతుంది. మా అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మా హక్కులు కూడా హరించబడతాయి. మాకు కొత్తగా హక్కులే ఉండే కానీ ఉన్నాయి కూడా కోల్పోయే ప్రమాదం వచ్చేసింది. కాబట్టి టీఆర్ఎస్ను గద్దెదించడం కోసం జరిగే పోరాటంలో మహాజన సోషల్ పార్టీ, ఎంఆర్పిఎస్ సామాజిక తెలంగాణ, దొరల తెలంగాణను దించేద్దాం, సామాజిక తెలంగాణను సాధిద్దాం. మాకు రక్షణ సామాజిక తెలంగాణలోనే ఉంటుందని చెప్పి, దొరల తెలంగాణలో ఉండదని చెప్పి మేము అతి త్వరలో మరొకసారి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని, అనుబంధ విభాగాల ఎంఎస్పీ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిపి ఖచ్చితంగా దొరల తెలంగాణను ఓడిద్దాం, సామాజిక తెలంగాణను గెలిపిద్దామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో చైతన్యం నింపడం కోసం మా యాత్ర మొదలు పెడతాం. అది పాదయాత్రన, సైకిల్ యాత్రన, రథయాత్రన అనేది త్వరలోనే తేల్చేస్తాం. ఏదేమైనా మాకు జరుగుతున్న అవమానాలకు, మా మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాలకు, మా మీద జరుగుతున్న దౌర్జన్యాలకు, మమ్మల్ని చేస్తున్న మోసాలకు అసలైన పరిష్కారం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలోనే ఉన్నదని మేము భావిస్తున్నాం. కాబట్టి కేసీఆర్కు వ్యతిరేకంగా, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు, సైద్ధాంతిక పోరాటం చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు. సైద్ధాంతిక పోరాటం చేయడం వామపక్షాలు ఎప్పుడో మానుకున్నాయి. కాబట్టి ఏనాటికైనా కేసీఆర్కు, దొరల తెలంగాణకు ప్రత్యామ్నాయం సామాజిక తెలంగాణ అనే కోణాన్ని నిర్మిస్తాం. ఆ నిర్మించడం కోసమే ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్తాం. అతి త్వరలో సైకిల్ యాత్రన, పాదయాత్రన, సామాజిక తెలంగాణ యుద్ధబేరి అనే నినాదంతో 119 నియోజకవర్గాల్లో అణగారిన వర్గాలందరినీ చైతన్యం చేయడం కోసం మా పర్యటన మొదలు కాబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు. ఓకే, నేరల్లో 3rd డిగ్రీ ప్రయోగించారు కదా, ఆ 3rd డిగ్రీ ప్రయోగించిన వాళ్ళ మీద ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నారా? ఈ రోజుకి ఆ 3rd డిగ్రీ ప్రయోగించడం వల్ల ఇప్పటికి కూడా వాళ్ళు కనీసం దైనందిక జీవితంలో రోజువారీ చేయాల్సిన విధులు కూడా చేయలేకుండా పోతుంది. ఈ రోజు కూడా సంవత్సరాలు గడిచిపోయింది కదా. అంటే మేము ధర్నా చేస్తే మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు మమ్మల్ని చిత్రహింసలు పెట్టినట్టుగా రుజువుగా
ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉండబడే పోతున్న వాహనాల ఇసుక వాహనాల వల్ల ప్రమాదాలు ముంచుకొచ్చినాయి, దీన్ని జాగ్రత్త తీసుకోండి అని చెప్పి ధర్నా చేయడం కూడా నేరం అయిపోయింది కదా. మా మీద 3rd డిగ్రీ ప్రయోగించారు కదా. ఎవరు ఆదేశాలు మీకు 3rd డిగ్రీ ప్రయోగించారు? కేటీఆర్ ఆదేశం మరి కాదా? రెండోది, మీరందరూ నా కళ్ళ ముందే ఉన్నారు కదా, మీరందరూ కళ్ళ ముందే ఉన్నారు కదా. నేను భారతీ మాదిగా చనిపోవడం వల్ల ఏదైతే మీరు మాట ఇచ్చారో 2 రోజులు అఖిలపక్షం పోతామని చెప్పి ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి ఇక్కడ దీక్ష చేయబోయాను కదా, మీరే సాక్ష్యం కదా. దీక్ష చేయడానికి నేను కూర్చున్నానా? ఇంకా దీక్ష చేయడానికి కూర్చోనే లేదు. కూర్చుంటే నన్ను కోడి పిల్లను కదా గద్దలు ఎత్తుకెళ్ళినట్టుగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరినీ కొట్టిపారేసి దూరం పెట్టేసి నన్ను గద్దలాగా ఎత్తుకెళ్ళి కేసు పెట్టి జైలుకి వెళ్ళి పంపారు కదా. అయితే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేయడమే నేరమా? నిరాహార దీక్ష చేయడానికి కూర్చోవడం ఆఫీసులో నేరమా? ఆఫీసులో నేరమా? కూర్చొని ఒక రోజన్నైందా? 24 గంటలైందా? 24 నిమిషాలైందా? కాదు, 2 నిమిషాలైందా? లేదు. వచ్చి కూర్చోబోతున్నా నన్ను లేపుకెళ్ళారు. మీరే సాక్ష్యం కదా. ఎవరు ఆదేశాలు? శాంతి భద్రత సమస్య ఏమైనా వచ్చిందా? శాంతి భద్రత సమస్యకి ఏమైనా విఘాతం కల్పించామా? 27 ఏళ్ళ ఉద్యమం ఎప్పుడన్నా ఆ చర్యలకు మేము పాల్పడ్డామా? మమ్మల్ని తీసుకెళ్ళింది డిపార్ట్మెంటే కదా. డిపార్ట్మెంట్ మా మీద వ్యక్తిగతం కోపమే ఉన్నది. ఎంతోమంది దీక్షలు చేస్తున్నారు కదా, ఎంతోమంది ఆమరణ దీక్షలు చేస్తున్నారు కదా. ఇప్పుడు నా తర్వాత ఎంతోమంది దీక్షలు ఆమరణ దీక్షలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టలేదు కదా. ఎవరిని జైల్లో పెట్టారు చెప్పండి? తెలంగాణ వచ్చిన తర్వాత దీక్షలు చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే, ఆమరణ దీక్షలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరినన్నా కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర ఉన్నదా? లేదు కదా. మరి నన్ను పంపిండు కదా, మేము దళితులం కదా. ఇక్కడ పోలీసులు ఎవరు మాట విన్నారు? కేసీఆర్ ఆదేశాలే కదా. తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అన్నది కేసీఆరే కదా. మీరు జైల్లో పెట్టింది నిజమే కదా. ఓకే, మేము కేసులు పెడితే నెలలు సంవత్సరాలు గడుతున్నాయి కదా. మరియమ్మకు సంబంధించిన విషయంలో ఏ ఫాదర్ అవుతున్నాడో ఆ ఫాదరు అక్రమ చర్యలు, అనైతిక చర్యలు పాల్పడుతున్నది మరియమ్మకు తెలుసు, చాలామందికి తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దొంగతనం నేరం మోపితే, ఫాదర్తో కుమ్మకైన పోలీసు యంత్రాంగం దాన్ని కప్పిపుచ్చడానికి చిత్రహింసలు పెట్టి చంపితే మరి డబ్బులున్న వాళ్ళ ప్రయోజనాలు మీరు కాపాడినట్టు కాదా? అధికారంలో ఉన్న వాళ్ళ మాటలకు మీరు ఊడిగం చేసినట్టు కాదా? ఈ 3 సంఘటనలు ఏం చెప్తున్నాయి? మేము దాడికి గురైనది ప్రత్యక్షంగా తెలుసు. కరీంనగర్లో మొత్తం శరీరం గాయాలైపోయిన విషయం సాక్ష్యాలు. మా అమ్మాయిని మోసం చేసింది 100 రోజులు అక్కడ దీక్షలు. నేను ప్రత్యక్షంగా మా గిరిజన మా లంబడ బిడ్డకు సంబంధించిన అమ్మాయి మీద జరిగిన దాడికి నిరసనగా నేను 2 సార్లు ధర్నా చేశాను. సెప్టెంబర్లో 2 సార్లు నేను చేశాను. నేను ప్రత్యక్షంగా పోయినా. ఇంతవరకు అరెస్టులు లేవు కదా. కానీ మమ్మల్ని అరెస్టులు, వేధింపులు, జైళ్ళు, చంపడాలు జరుగుతున్నాయి కదా. ఎస్సీ, ఎస్టీ, బైసీ, మైనార్టీల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలే కాదు, చివరికి పోలీసుల క్రూరత్వానికి గురయ్యేది కూడా మేమే. సిరిసిల్ల జిల్లాలో ఒక దళిత బుడగజంగాలకు సంబంధించిన వెంకటేష్ అనే తమ్ముణ్ణి దారుణంగా దొంగతనం నేరం మోపి కొట్టి చంపేశారు. 3rd డిగ్రీ పైన చంపేశారు. అతను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత మొత్తం రక్తం కారి చనిపోయాడు. కేసు లేదు. మీ దృష్టికి తీసుకురావనా? ఆ కేసును నేను అక్కడ ఉండబడే సోదరులు కమిషనర్ కమలాసన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా ప్రత్యక్షంగా. అదే కేసును నేను డీజీపీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా. నేను స్వయాన డీజీపీ గారిని కలిసా. న్యాయం జరగలే. మంతిన్లో రంగయ్య దళితుడు, ఇప్పుడు కమలమ్మ మన మరియమ్మ దళితురాలు. దాడులకు గురయ్యేది మేమే, పోలీసుల చిత్రహింసలు గురయ్యేది మేమే, పోలీసులు అక్రమ కేసులు పెడితే జైలు పాలయ్యేది మేమే, చంపబడేది కూడా మేమే. తెలంగాణలో మా స్వేచ్ఛ హరించబడుతుంది, మా హక్కులు హరించబడుతున్నాయి. మాట్లాడాల్సిన గొంతులు ప్రతిపక్షాలు కేసీఆర్కు ఊడిగం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. దళిత సాధికారత పేరుతో జరిగిన మొన్నటి సమావేశం కూడా మమ్మల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ మరో అస్త్రాన్ని తీసుకొస్తే ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు అనబడుతున్నవి కూడా వాళ్ళకు వత్తాసు పలికి వచ్చారు. ఇట్లాంటి పరిస్థితిలో
దళితులుగా మేము కేసీఆర్ గుర్తు చేస్తున్నది ఏంటంటే ముఖ్యంగా మరియమ్మ విషయంలో మిగతా అన్ని విషయాల్లో మీరు ఇప్పటికీ మమ్మల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ వస్తున్నారు. అది దళిత ముఖ్యమంత్రి విషయంలో ఒకసారి తేలిపోయింది. అది అధికారంలో మీకు భాగస్వామ్యం ఇస్తామని ఇవ్వకుండా మంత్రివర్గంలో మా సంఖ్య తగ్గించడం తేలిపోయింది. 3 ఎకరాల భూ పంపిణీ నమ్మించి మోసం చేసిన తేలిపోయింది. ఇప్పుడు సాధికార పేరుతో కొత్తగా అవతారం ఎత్తావు. అదే సమయంలో మరియమ్మ లాకప్ డెత్ కేసులో అరెస్ట్ కాకుండా నువ్వే కొత్త డ్రామాలకు తెరదీసావు. వీటన్నిటినీ తెలంగాణలో ఉండబడే మొత్తం దళిత గిరిజన బలహీన వర్గాల సమాజంలోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్తాం. అందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నంత వరకు, టీఆర్ఎస్ అధికారం ఉన్నంత వరకు మా అస్తిత్వం, ఆత్మగౌరవం, అభివృద్ధి కుంటుపడుతుంది, లేకుండా పోతుంది. మా అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మా హక్కులు కూడా హరించబడతాయి. మాకు కొత్తగా హక్కులే ఉండే కానీ ఉన్నాయి కూడా కోల్పోయే ప్రమాదం వచ్చేసింది. కాబట్టి టీఆర్ఎస్ను గద్దెదించడం కోసం జరిగే పోరాటంలో మహాజన సోషల్ పార్టీ, ఎంఆర్పిఎస్ సామాజిక తెలంగాణ, దొరల తెలంగాణను దించేద్దాం, సామాజిక తెలంగాణను సాధిద్దాం. మాకు రక్షణ సామాజిక తెలంగాణలోనే ఉంటుందని చెప్పి, దొరల తెలంగాణలో ఉండదని చెప్పి మేము అతి త్వరలో మరొకసారి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని, అనుబంధ విభాగాల ఎంఎస్పీ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిపి ఖచ్చితంగా దొరల తెలంగాణను ఓడిద్దాం, సామాజిక తెలంగాణను గెలిపిద్దామని చెప్పి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల్లో చైతన్యం నింపడం కోసం మా యాత్ర మొదలు పెడతాం. అది పాదయాత్రన, సైకిల్ యాత్రన, రథయాత్ర అనేది త్వరలోనే తేల్చేస్తాం. ఏదేమైనా మాకు జరుగుతున్న అవమానాలకు, మా మీద జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు, మా మీద జరుగుతున్న దౌర్జన్యాలకు, మమ్మల్ని చేస్తున్న మోసాలకు అసలైన పరిష్కారం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలోనే ఉన్నదని మేము భావిస్తున్నాం. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు, సైద్ధాంతిక పోరాటం చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు. సైద్ధాంతిక పోరాటం చేయడం వామపక్షాలు ఎప్పుడో మానుకున్నాయి. కాబట్టి ఏనాటికైనా కేసీఆర్కు, దొరల తెలంగాణకు ప్రత్యామ్నాయం సామాజిక తెలంగాణ అనే కోణాన్ని నిర్మిస్తాం. ఆ నిర్మించడం కోసమే ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్తాం. అతి త్వరలో సైకిల్ యాత్రన, పాదయాత్రన, సామాజిక తెలంగాణ యుద్ధబేరి అనే నినాదంతో 119 నియోజకవర్గాల్లో అణగారిన వర్గాలందరినీ చైతన్యం చేయడం కోసం మా పర్యటన మొదలు కాబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.